స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యవాగుల నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన 423వ పేజీ, యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి ఏకీవించండి. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షణకర్తకు ప్రభువా మీకు వందనాలు అయ్యా. చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఇచ్చేసినటువంటి నీ బిడ్డలతోనూ, లైవ్లో ఉన్న వారితోనూ, చూడబడుతున్న వారితోనూ నీవే రాత్రి స్పష్టంగా తేటగా మాట్లాడు ప్రభువా. మా ఉద్దేశాలు, మా ఆలోచనలను మరుగుపరిచి నీ ఉద్దేశము, నీ ఆలోచన చొప్పున మమ్మల్ని దర్శించమని అల్పుడు అయోగ్యుడిని దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి నీ ప్రజలందరికీ రాత్రి నీవు కనబడండి. నీ ప్రజలందరితో రాత్రి నువ్వు మాట్లాడండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ప్రతి అపవాది కార్యములకు లయపరిచి నాశనం అపజయము కలుగు చేసి మీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ, లైవ్ లో దేవుని యొక్క వాక్కు వినుచున్న వారికి ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది, చాలా సమయం అయింది కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. డైరెక్ట్ గా యోబుకు ఒక ప్రశ్న కలుగుతూ ఉంది. 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబు స్నేహితులలో ముగ్గురు, జోఫరు, బెల్దద్, ఎలీఫజ్ అనేటువంటి ముగ్గురు ప్రాణ స్నేహితులట. ఎలాంటి స్నేహితులు అంటే వీళ్ళు ప్రాణ స్నేహితులంట. అటువంటి ప్రాణ స్నేహితులలో ఈ ముగ్గురు కలిపి యోబు భక్తునికి ప్రశ్న వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రశ్నలు అంటే 10 మంది బిడ్డలను పోగొట్టుకుని, ఆస్తిని పోగొట్టుకుని, మొత్తం రవ్వంతైన ఆరోగ్యమును లేకుండా, భార్య ద్వారా ఆదరణను కోల్పోయి, మొత్తము అన్ని విధాలుగా ఒంటరి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రాణ స్నేహితులు మాట్లాడుతున్నటువంటి మాటలు తోటాలుగా పేలుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రశ్న ఏంటి అంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అండ్ ఉదయం అంత బిజీగా ఉన్న మధ్యాహ్నం వెళ్ళి ఇప్పుడే వచ్చాను. కానీ అక్కడ నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభా అంటూనే నేను ఏ పని చేస్తాను, ఎక్కడున్నా దేవుడు నాకు ఇచ్చిన కృపలో దేవుని వైపు చూస్తూ దేవునితో మాట్లాడుతూ ఆ కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కనుక మనందరికీ ఒక ప్రశ్న మన ముందు కనబడుతుంది. అంటే యోబుకు మాత్రమే కాదు, కానీ ఆ ప్రశ్న యోబు మనసును అర్థం చేసుకోవాలన్న మనసు కలిగిన వారందరికీ కూడా, నేను కూడా భక్తుడిని, భక్తురాలను అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ లోకము, ఈ సమాజము వేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు నిజమైనటువంటి దేవుడిని నమ్మితే, నువ్వు చేసేది భక్తి అయితే, ఆ భక్తి నీకు ఎందుకు ధైర్యము పుట్టించదు? ఆ భక్తి నీకు ఎందుకు నిరీక్షణకు ఆధారము కాదు అనే ఒక ప్రశ్న మన ముందుకు ఉంది. సో ఇప్పుడు మనం అందరము కూడా ఈ ప్రశ్నను మన ముందు పెట్టుకుని మన యాత్రను కొనసాగించాలి. హల్లెలూయా. ప్రస్తుత దినాలలో దేవుని ప్రజలు కానీ, సమాజం కానీ భక్తి ఎందుకు చెయ్యాలి? ఈ అంశానికి టైటిల్ ఏంటి చెప్తున్నాను ప్రసంగ ప్రారంభంలోనే. ఏంటి టైటిల్ దీనికంటే, భక్తి ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి? హల్లెలూయా. ఈరోజు అందరూ భక్తులే. ఏ మతంలో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నా అందరూ భక్తులే. క్రైస్తవులు కూడా భక్తులే, లోకంలో ఉన్నవారు కూడా భక్తులే, రక్షణ పొందిన వాళ్ళు భక్తులే, రక్షణ పొందలేని వాళ్ళు అందరూ భక్తులే. అయితే అసలు భక్తే ఎందుకు చెయ్యాలి? మొట్టమొదటిగా హల్లెలూయా. రెండోది, ఆ భక్తి ఎలా చెయ్యాలి అంటే, ఒక అంశంలో 2 ప్రశ్నలు రాత్రి మనకి వెళ్ళినట్లుగా. హల్లెలూయా. సో ప్రప్రథముగా భక్తి అనేటువంటి అంశాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం.
చాలా విలువైనటువంటి సంగతులు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 100 మంది లేకపోవచ్చు కానీ అంతే దేవుడు తన మనసులో ఉన్నటువంటి మాటను ఈ లోకంలో ప్రజలకు చెప్పాలంటే చాలా మంది ఆయనకు చోటీయలే. ఈయన కులం తక్కువ దేవుడు, ఈయన మా మతానికి చెందినవాడు కాడు, ఈయన వేరే కులానికి వేరే మతానికి చెందినవాడని ఆయన మాట్లాడుతుండగా వెళ్ళిపోయారు చాలా మంది, మాకు కాదని. కాబట్టి నాకు కావాలి దేవుని మాట అనుకుంటే నీకు అర్థమవుతుంది స్పష్టంగా. హల్లెలూయా. పాస్టర్లు కడుపునే పుట్టక్కర్లేదు, పాస్టర్లు ఇంట్లోనే పెరగక్కర్లేదు, కానీ దేవుని మాట నాకు కావాలనుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనం ఎక్కడికి వచ్చామంటే భక్తి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆయన పాద సన్నిధిలోకి వచ్చాం. అయితే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ భక్తి, దేవ భక్తి ఏ విధంగా చెయ్యాలి, భక్తి అనేది ఎందుకు చెయ్యాలి అని ప్రారంభం. చెప్పండి, ఎందుకు భక్తి చేయాలి అంటే లోకముగా ఆలోచిస్తే సర్వసాధారణంగా నేను ప్రతి మంగళవారం హనుమంతునికి ఆంజనేయ స్వామి పూజ చేసేవాడిని, మంగళవారం ఉపవాసం ఉండి చేసేవాడిని. ఇంకా మిగిలిన నార్మల్ అన్నయ్యలు శుక్రవారం వాళ్ళు చేసేవారు, అమ్మ శుక్రవారం ఆదివారం లక్షవారం చేసేది, నా మట్టుకు నేను మంగళవారం ఉండేవాడిని. సో ఇప్పుడు ఎవరైనా సరే భక్తి ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు చెయ్యాలి అని ఆలోచించేయండి ఒకసారి. అంటే నువ్వు చేస్తున్నటువంటి భక్తి ద్వారా నువ్వు ఎలాంటి ఫలితాన్ని ఆశిస్తున్నావు ఏంటి? మనకనుక ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు 10th క్లాస్ అయినటువంటి పిల్లలను ఇంటర్లోకి వెళ్తున్నప్పుడు, ఇంటర్ పిల్లలను డిగ్రీకి వెళ్ళినప్పుడు ఆ టీచర్స్ అడుగుతారు, ఒకరినొకరిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాలేజెస్లో. చేసుకొని వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అని అడుగుతారు ఒక్కొక్కరిని. ఒక్కొక్కరు పైకి లేసి సోన్ మై నేమ్ ఈజ్, ఎక్కడి నుంచి వచ్చాం అని చెప్పుకొని ఐ మే బికమ్ ఏ గుడ్ డాక్టర్, లేకపోతే పోలీస్, ఇంజనీరింగ్, లాయర్, సో నేను ఇలా అవ్వాలనుకుంటున్న అంబిషన్ ఇదేని చెప్తారు. అవునా? అలాగని రక్షణ పొందినటువంటి మనము కానీ, లోకంలో ఏదో ఒక దైవ భక్తిని కలిగినటువంటి వారు కానీ, సో నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఎందుకు, వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అంటే ఆ భక్తి ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు ఉండాలి గోలు. అందుకే చెప్తున్నాను, మనం చేసేది ఏది కూడా ఒక గోల్, ఒక గురి కలిగి చేయకపోతే అదంతా వ్యర్థమైపోతుంది. 100 రోజులు ఉపవాసం ఉన్నాను ఏంటి, ఎందుకు ఉన్నావు అంటే ఏ కారణం లేదు, ఉత్తనే టైంపాస్కి 100 రోజులు ఉండాలని అనిపించింది ఉన్నాను అంటానా? కాదు కదా. అన్ని రోజులు ఉన్నానంటే హృదయము ఎంత మండుతూ ఉన్నదో, హృదయంలో ఎంత వేదన ఉంటుందో, ఎంత భారం ఉంటుందో, దేని కొరకు ఆరాటపడి ఉంటుందో, ఏమీ లేకుండా ఉత్తనే ఎందుకుంటాం ఉపవాసాలు ఉండం కదా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనకి ఒక గురిని, ఒక గమ్యాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఎంత ఫ్రీగా నాకు అవకాశం ఇస్తే అంత తొందరగా మెసేజ్ని ముగించడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. మరి ఆ స్కూల్కి, ఆ కాలేజీకి వెళ్తున్నటువంటి వారికి ఆ గోల్ ఏంటో వాళ్ళు తెలుసుకుని చెప్పినట్లుగా మరి మనకు ఉండాలి కదా. సపోజ్ ఇదే ప్రశ్న లోకాన్ని అడిగాం, వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అంటే, ఈ భక్తి ద్వారా నువ్వు ఎందుకు భక్తి చేస్తావు, ఏం చేయాలని అంటే ఏం చెప్తారు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు? సర్వసాధారణంగా లోకంలో చెప్పేది ఏంటంటే, ఈ జన్మలో మనం మంచి పని చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ మనిషిగా పుడతాం. అవునా కదా? అది అందుకని వాళ్ళు ఏదో నమ్ముతున్నారు అరొకరుగా, ఇంకొకరుగానే అలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. ఆ టాపిక్ నన్ను వదిలేసి డైరెక్ట్గా క్రైస్తవుల దగ్గరకు వచ్చేస్తున్నాను నేను. క్రైస్తవ సమాజమా, నువ్వు ఎందుకు భక్తి చేయాలి, ఎందుకు భక్తి చేస్తున్నావు? హల్లెలూయా. మనం తెలుసుకోకపోతే అదే చెప్తున్నాను, దేవుడు మానవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతులు ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోకపోతే, ఆ సంగతులు తెలుసుకోకుండా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం చాలా నష్టపోతాం. అక్కడ అర్థమవుతుందా? దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు కానీ అందరూ వెళ్ళిన తర్వాత కూడా చాలా నష్టపోతారు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఈ భక్తి ఎందుకు చెయ్యాలి అని అంటే, చూడండి ఇలాగా దేవుడు కలుగు చేసుకున్నటువంటి మనము దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులుగా మారిపోయాం. ఆ కారణం చేత ఎప్పటికీ దేవుని మనసును గాని, ఆయన ఉద్దేశాన్ని గాని, ఆయన ఆలోచనను గాని గ్రహించలేము. చివరకు ఆయనను ఎప్పటికీ మనం చేరలేము. అంటే మనను సృజించిన దేవుని యొద్దకు, ఈ సకల బ్రహ్మాండమును సృజించినటువంటి ఆ దేవుణ్ణి చేరుకోవడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా భక్తి చెయ్యాలి. ఆ భక్తి ద్వారానే దేవుణ్ణి చేరుకోగలం.
హల్లెలూయా. భక్తి ఎందుకు అంటే ముక్తి కొరకు అన్నారు, అంటే దేవుణ్ణి చేరుకోవడం కొరకు భక్తి చేయాలి. హల్లెలూయా. ఓకే, ఎలాంటి భక్తి చేయాలి మళ్ళానే అంటే భక్తి ఎందుకంటే సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? దేవుణ్ణి చేరుకోవడం కొరకు. అంటే ఎలాంటి భక్తి చేస్తే దేవుణ్ణి చేరుతాం? కాబట్టి నేను లోకాన్ని వదిలేస్తున్నాను ఎక్కువ, అది ఆ ప్రశ్న వాళ్ళకి చాలు. ఎలాంటి భక్తి చేస్తే దేవుణ్ణి చేరతారో లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులను అడుగుతున్నాను, ఎలాంటి భక్తి మనం చేస్తే దేవుణ్ణి చేరుతాము? హల్లెలూయా అంటే చెప్పండి, ఎవరికాలు ఆలోచించండి. మన జీవితాల్లో మనకు నచ్చిన భక్తిని మనం చేస్తున్నామా? నిజంగానే యథార్థంగానే ఈ 66 గ్రంథాలలో దేవుడు రాయించినటువంటి ఈ లేఖనానుసారంగానే నా భక్తి ఉండాలి, నా బ్రతుకు ఉండాలని చేస్తున్నామా? చెప్పండి యథార్థంగా. అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈరోజు క్రైస్తవము 90% ఇలా చూడండి, బైబిల్తో సంబంధం లేదు. ఎస్, పాస్టర్లని లేదు, విశ్వాసులని లేదు, 100కి 100 మందిలో 90 మంది బైబిల్కి సంబంధం లేదు కానీ భక్తులే వీళ్ళు. మరి ఎట్లా అండి? ఎలా అండి? ఏంటి, ఒక తాపి మేస్త్రి ఉన్నాడు, తాపి వడంబరము ఆ కొలబద్ద ఏమీ లేకుండా తను చేస్తాడు వర్క్. అలా ఏ మేస్త్రి చూస్తే, ఏ పనివాడు చూస్తే అవి అలాగా. మరి దేవభక్తి చేస్తున్నటువంటి ఒక క్రైస్తవుడు నీ కొలమానం కొలబద్ద ఇది కాదా? అంటే ఇది కాకుండానే జీవిస్తున్నాడు. నేను చెప్తున్నాను, నా జీవితంలో ఈ లోకాన్ని చూసినప్పుడు ఏమీ లేదు లోకంలో, అందుకు నా మట్టుకు నాకు ఇక్కడ బ్రతకడం వేస్ట్. ఈ లోకం నాకు ఇష్టం లేదు, ఈ లోకంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు, చచ్చిపోతే మేలు అనుకున్నాను నేను అన్యుడిగా ఉన్నప్పుడు. అటువంటి నేను క్రైస్తవునయ్యాను. ఇప్పుడు ఆ లోకంలోంచి బయటకు వచ్చాను, ఎందుకంటే ఆ ప్రేమలు, అనురాగాలు, బంధాలు, విలువలు, వాల్యూస్ అనేటువంటివి లేవు లోకంలోను. అంత మనీ, పైసయ్యే పరమాత్మ అన్నట్టుగా డబ్బు 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 అనేటువంటి దాని మీద బంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఉన్నాయి. సో రెండోది క్రైస్తవంలోనికి వచ్చాం. ఓకే, ఈ క్రైస్తవులో నా 20 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నేను ఏమైనా కృతదానాన్ని, ఏమైనా క్రైస్తవ జీవితం చూశానంటే యథార్థంగా నేను చెప్తున్నాను, లోకములు ఎలాగైతే ఆలోచిస్తుందో క్రైస్తవము కూడా అలాగే ఉంది. రక్షణ పొంది సంవత్సరాలు సీనియర్సే, ఏళ్ల తరబడి సంవత్సరాలు సీనియర్సే. చాలా మంది అంటారు ఇప్పటికీ, నువ్వు పుట్టక ముందే నేను చర్చికి వెళ్ళానురా బాబు అంటారు. నువ్వే పుట్టలేదు అప్పుడు, నేను చర్చికి వెళ్ళినప్పుడు అన్నారు నన్ను చాలా మంది. అవునా, సంతోషం, చాలా వందనాలండి. మరి ఏం నేర్చుకున్నారు నేను పుట్టక ముందే వెళ్ళి? నువ్వు హల్లెలూయా. నేను పుట్టక ముందే మా తాత స్కూల్కి వెళ్ళాడు, నేను పుట్టక ముందే మా తాత అక్షరాలు నేర్చుకున్నాడు. కానీ తాతకి ఏ బస్సు ఎక్కాలో నేనే చెప్తున్నాను, ఇప్పుడు తాతకి ఏ ట్రైన్ ఎక్కాలో నేనే చెప్పాలి. అవునా కదా? అలాగనే వెళ్ళి నేను పుట్టక ముందే బైబిల్ పట్టుకుని, నేను పుట్టక ముందే చర్చిలోకి వెళ్ళినా ఓకే, మంచిది, సంతోషం. కానీ నువ్వేమి నేర్చుకున్నావు? నేను చెప్తున్నాను, లోకం ఎలాగైతే ఉందో, ఎలా అయితే బ్రతుకుతుందో, దేని కొరకైతే ఆరాటపడి, ఆవేశపడి, ఉద్రేకపడి జీవిస్తుందో, ఇప్పుడున్నటువంటి క్రిస్టియానిటీ కూడా అదే విధంగా ఉంది. ఏమీ లేదు. క్రీస్తు ప్రేమ కొరకు బ్రతికే వాళ్ళు, క్రీస్తు ప్రేమను లోకానికి చూపించే వాళ్ళు, దేవుని కొరకు యథార్థమైన జీవితాన్ని కలిగే వాళ్ళు, దేవుని కొరకు ఈ విధంగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఆ 90కి పైబడి ఉన్న 10% మందే ఉన్నారు. మిగిలిన 90% మంది స్వార్థపరులైన సేవకులు, స్వార్థపరులైనటువంటి క్రైస్తవ విశ్వాసులు. హల్లెలూయా. అందుకే దేవుడు ఇటువంటి తరములో, ఈ యుగాంతములో ప్రభు రాకడ సమీపిస్తున్న, బాబు సైలెంట్ గా కూర్చోవను. హల్లెలూయా. దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో చెప్పండి, మనం చేస్తున్నటువంటి ఈ దైవ భక్తి అనగా దేవుణ్ణి చేరుకునేటువంటి దైవ భక్తి నీకు నచ్చినట్లుగా చేస్తే ఎలా చేరతావు? అమ్మలారా, అక్కలారా, నా వైపు చూడండి. హల్లెలూయా. నీకు నచ్చినట్లుగానే ఈ దైవ భక్తి చేస్తే ఎలా చేరతావు? స్త్రీలకు ఒక మాట చెప్తాను, అవసరాన్ని బట్టి. ఆడవాళ్ళకి ఏంటంటే బ్లౌజ్, ఓకే, శారీ మీద వేసుకోవడానికి ఆడవాళ్ళు బ్లౌజ్ క్లాత్ తీసుకున్నావు, బ్లౌజ్ క్లాత్ తీసుకున్నావు. సో నీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వే ఇంటికి తెచ్చేసుకుని దాన్ని ఇలా కట్ చేసుకుని, అలా కట్ చేసుకుని ఏదో ట్రై చేస్తే వచ్చేస్తుందా? చెప్పాలా? నువ్వు టైలర్ అవుతే అది ఎలా కట్ చేయాలో తెలుస్తుంది. అవునా కదా? నువ్వు టైలర్ అవుతే దాన్ని ఏ కొలత ప్రకారంగా ఎంత కట్ చేసి క్లాత్ తీసుకోవాలో, ఎంత వేస్ట్ వదిలేసుకోవాలో అర్థమవుతుంది. నువ్వు టైలర్ కానప్పుడు నువ్వు కట్ చేయడం ఏంటి అసలు? అవునా కదా? అంటే టైలర్ కాకుండానే ఎప్పుడైతే నువ్వు కట్ చేయడానికి పూనుకుంటావో మొత్తం అదంతా వేస్ట్ అయిపోతుంది. మరి అలాగే చెప్తున్నాను చూడండి, ఇలాగా
మరి భక్తి అనేటువంటిది ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉన్నది. దానికి ఆ నియమం ఏంటో ఆ క్రమం ఏంటో తెలుసుకోకుండా మరి నీకు నచ్చినట్లుగా చేస్తే ఎలా చేరుతావు పరలోకానికి? ఎలా మెచ్చుకుంటాడు? హల్లెలూయా. ఒక జాకెట్ ముక్కే మనం టైలర్ కానప్పుడు అది కట్ చేస్తే అది పాడైపోతుంది, పనికిరాదిక. మరి అదే పనికిరానప్పుడు ఒక భక్తిని మనం చేస్తున్నప్పుడు దాన్ని ఎలా చేయాలో ఎందుకు చేయాలో తెలుసుకోకుండా కేవలం నీ అభిప్రాయానికి నచ్చినట్లుగా నీ ఇష్టానికి తగినట్లుగా నువ్వు చేసేసుకుంటే మరి అది అర్థమైపోతే చెప్పండి. ఇప్పుడు అమ్మా మీరు చాలా మిస్ అయిపోతున్నారు. మీరు ఏంటి ప్రాబ్లం ఏంటి? హల్లెలూయా. నువ్వు వస్తావు కదా నన్ను చూడతలే నువ్వు. హల్లెలూయా. చాలా మిస్ అయిపోతున్నాడు. కాబట్టి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు భక్తి చేసుకున్నప్పుడు మరి అది వ్యర్థమైపోతుంది కదా. చెప్పండి, వ్యర్థమైపోవడానికి రక్షణ పొందడం ఎందుకు? వ్యర్థమైపోవడానికి ఉపవాసాలు ఉండడం ఎందుకు? వ్యర్థమైపోయే భక్తి కొరకు అనవసరంగా పాస్టర్లకి కానుకలు ఇవ్వడం ఎందుకు? వ్యర్థమైపోయేదానికి నీ పాటు ఉద్యోగం వ్యాపారం పని మాన్ చేసుకుని గంటల తరబడి చర్చిలోకి వెళ్ళి రావడం ఎందుకు? చెప్పండి, వ్యర్థమైపోయే భక్తి చేద్దామా, వ్యర్థం కాని భక్తి చేద్దామా? హల్లెలూయా. ఎలాంటి భక్తి చేద్దాం? హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, ఎడబాయని నీ కృప అనేటువంటి ఆ పాటలో తీసుకొద్దండి. హల్లెలూయా. ఆయన చెప్తూ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఉన్నదా పాట? హల్లెలూయా. తమ్ముడు కొంచెం ఎక్కువ పెట్టు. శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలి దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలి దాటించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. అర్థమే కాని ఈ జీవితం వ్యర్థమని నేను అనుకునగా. చాలాసార్లు నాకు అనిపిస్తుంది వేస్ట్ ఈ జీవితం, ఏం లేదు అక్కడ, అంత వేషం అంతే. హల్లెలూయా. ఈ జీవితం అంతా వ్యర్థమే, వేషమే, ఏమీ లేదని నాకు ఎన్నో మార్లు అనిపించింది. కానీ ఎందుకు ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నాను, ఎందుకు బ్రతకడానికి ఇష్టపడుతున్నానంటే ఈ జీవితాన్ని నాకు అమర్చినటువంటి దేవుడు నాకు దొరికాడని. హల్లెలూయా. అందుకు బ్రతుకుతున్నాను. ఇది అర్థం కాలేనటువంటి వారు ఈ భూమి మీద ఉండడానికి ఇష్టపడరు. ఇది అర్థం కాలేనటువంటి వారు భూమి మీద తమకు నచ్చినట్లుగా బ్రతుకుతారు. తమకు ఎప్పుడైతే నచ్చనటువంటి పరిస్థితి ఎదురవుతుందో అప్పుడు మొత్తానికి ఏదో చేసేసుకోవాలి, మొత్తం ఎవరు వద్దు ఏదోటి అని అయిపోతుంది పరిస్థితి. కానీ జీవితం ఎందుకు అనేది అర్థమైందంటే ఖచ్చితంగా
ఆ జీవితం ఇచ్చిన వాని కొరకు బ్రతుకుతామాట. హల్లెలూయా. నేను ఈరోజు ఒక కొటేషన్ చదివాను సోషల్ మీడియాలో. ఏంటి అంటే, విషం వేషం. హల్లెలూయా. ఏంటి? విషం వేషం రెండు ప్రమాదమే. ఏంటంటే, విషమేమో మనిషిని చంపుతుంది, వేషమేమో మనసును చంపుతుంది. చూశాను, ఆలోచించాను, ఏంటి విషం వేషం రెండు ప్రమాదం ఏంటి, వాట్ ఇస్ దిస్ ఆలోచించాను. నిజమే, అర్థమైంది. అంటే ఆ విష పదార్థము బ్రతుకున్న మనిషిని చంపేస్తే, వేషం, ఒక వ్యక్తి యొక్క వేషం, కపటత్వము, వేషధారణ, మోసం అనేటువంటిది బ్రతుకున్నటువంటి మనసును చంపేస్తుంది. హల్లెలూయా. చాలా పాఠాలు నేర్చుకున్నాను. హల్లెలూయా. నిజమే కదా. విషము వేషము రెండు ప్రమాదమే. ఒకటి మనిషిని చంపేస్తే ఒకటి మనసును చంపేస్తుంది. హల్లెలూయా. అలా చచ్చిపోయి బ్రతికాను నేను. రెండు విషయాలలో విషంతోని ఏంటి నా మీద చాతబడి చేశారు 3 వ్యక్తులు ఇక్కడ నన్ను చంపేయడానికి. అందుకు వచ్చింది రోగం నాకు. మా ఫ్యామిలీ మెంబర్స్లోనే పుట్టుకతోనే బలమైన వ్యక్తిని నేను. అది అందరికీ తెలుసు. మా పెద్దన్ని ఎత్తుకోలేకపోయాడు నన్ను. అంత బలంగా, చాలా బలవంతుడిగా పుట్టిన నేను 3 వ్యక్తుల యొక్క చాతబడి ప్రభావానికి అంతు చిక్కినటువంటి ఒక అనారోగ్యం కింద మారిపోయి వ్యాధిగా మారిపోయింది. చివరికి దేవుడు పట్టుకోవడం వల్ల బ్రతికాను. కానీ దాని ఎఫెక్ట్ 30 సంవత్సరాలు నరకం అనిపించాను. హల్లెలూయా. నన్ను అడిగారు కొంతమంది, ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఒకవేళ బ్రతికే ఉండి ఇలాగా నీకు రోగం కావడానికి ఆ రోజు కారకులైనటువంటి వ్యక్తులు మేమే అని నీ ఎదుట ఒప్పుకుంటే, వాట్ ఈజ్ యువర్ రెస్పాండ్, నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అని నన్ను అడిగారు. ఆ క్వశ్చన్ వేసారు. నేనేం చెప్పింది తెలుసా? విత్ ఇన్ సెకండ్స్లో ఏం చేసింది తెలుసా? వాళ్ళని కౌగిలించుకుంటాను అన్నాను. ఎందుకో అన్నారు. ఎందుకంటే అలా లేకపోతే నిద్రలేని రాత్రుల చేత దేవతల్ని, దేవుని మ్రొక్కి నిజమైన దేవుని నేను తెలుసుకోలేకపోయేవాడిని. అందుకని నాకు రోగాన్ని పంపించినటువంటి వ్యక్తులు బ్రతుకుంటే వాళ్ళని కౌగిలించుకుంటాను అన్నాను. హల్లెలూయా. నువ్వు అర్థం కాదు నాకు అన్నారు. నిజమే, అంత తొందరగా అర్థం కాను మరి నేను. హల్లెలూయా. భక్తులు భూమి మీద ప్రజలకి అర్థం కారండి. వాళ్ళ ఆలోచన అర్థం కాదు అసలు. హల్లెలూయా. కాబట్టి అర్థం కాని జీవితం వ్యర్థమనుకుంటుండగా కృపా కనికరము కలిగినటువంటి దేవుడు దర్శనమిచ్చాడు, కనబడ్డాడు, కృప చూపించాడు. కనుక బ్రతకాలన్న ఆశ కనబడిందని భక్తుడు రాసుకున్నటువంటి పాట. అలాగే నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తి వ్యర్థమైపోతున్నటువంటి భక్తి మనం చేస్తున్నామా, అర్థమవుతున్న భక్తి మనం చేస్తున్నామా తెలుసుకోకపోతే 100 సంవత్సరాలు మనం బ్రతికి ఉన్నా ఉపయోగం లేదు. 100 ప్రసంగాలు వింటున్నా ఉపయోగం ఏమీ లేదు అసలు. హల్లెలూయా. ఒక వ్యక్తి రోజు కాలేజీకి వెళ్ళడం రావడం అంటే వెళ్ళి వస్తే సరిపోతుందా? లోపల సరుకు ఉండాలి కదా ఎన్నోళ్ళకి, లేకపోతే ఎలా పైకి వస్తారు వాళ్ళు? అలాగనే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రజలు భక్తిని నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే, దేవుణ్ణి చేరుకోవడమే. ఎలా ఆయన్ను చేరడం సాధ్యమేనా? దేవుణ్ణి చేరుకోవడం అంత ఆషామాషి కాదు. అందుకే ఆయన చేరుకోవడము కొరకు అసలైనటువంటి మార్గము దైవత్వము. దేవకుమారుడు మనుష్య రూపంగా భూమి మీదకి వస్తాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. అలాగున ఆయనను విశ్వసించినటువంటి వారు, ఆయన రక్తములో కడగబడినటువంటి వారు ఆయన దగ్గరికి చేరతారని బైబిల్ చెప్పింది. అయితే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఆయన దగ్గరకు ఓని రక్తంలో కడగబడినంత మాత్రంగా చేరబడదు అని చెప్పింది బైబిల్. హల్లెలూయా. అలాగైతే నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి, నరకానికి ఎందుకు వెళ్తారు? హల్లెలూయా. అంటే చాలా మంది ఎందుకు భక్తి చేస్తున్నారు వారికి అర్థమే కావడం లేదు. మరికొంతమంది ఎందుకు భక్తి చేస్తున్నారు అంటే, వారికి నచ్చిన దానిని బట్టి, వారికి నచ్చిన విధంగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే రాత్రి నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి ఈ మాట ఇక్కడున్నటువంటి మీకు సోషల్ మీడియా వేదిక ద్వారా క్రైస్తవ సమాజం అంతటికి కూడా అవసరము మాట. హల్లెలూయా. కొంతమంది తమ స్వలాభము కొరకు భక్తి చేస్తున్నారు. అంటే వాళ్ళకి మేలు కలగాలి మాట, వాళ్ళకి ప్రయోజనం కలగాలి మాట, వాళ్ళకి నచ్చాలి మాట భక్తి చేస్తే.
అసలైనటువంటి దేవ భక్తుడు ఎలాంటి భక్తి చేస్తాడని బైబిల్ చెప్పిందో తెలుసా? చూడండి, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఫిలిప్పీ 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. భక్తి జీవితంలో అవసరమైనప్పుడంట ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకున్నాడట భక్తుడు, పౌలు భక్తుడు. హల్లెలూయా. అంతేకాదు సమస్తాన్ని కూడా, దేవుని కూర్చున్న జ్ఞానమును పొందుకోవడానికి సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకుంటాను అన్నాడు ఆయన. ఇప్పుడు భక్తి అంటే ఏంటి చెప్పండి? రవ్వంత ఇబ్బంది ఉండకూడదు, కష్టం ఉండకూడదు, నష్టం ఉండకూడదు, బాధ ఉండకూడదు, వారికి నచ్చింది జరిగిపోవాలంతే. అంటే బైబిల్ సంబంధం లేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి భక్తులు నిజమే బైబిల్కి సంబంధము లేనటువంటి రీతిలో వారికి తోచిన విధంగా, వారికి నచ్చిన విధంగా ఈ భక్తి చేస్తూ ఉన్నారు. అంటే మరి ఆ భక్తిని దేవుడు మెచ్చుకోవాలి కదా. అసలు భక్తి కోసం బైబిల్ ఏం చెప్పినా భక్తి 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 అన్నవేడరా బాబు అన్నట్లుగా కాదు. కానీ మనం సరైనటువంటి భక్తి చేస్తే అంటే నష్టపోవడమేనా? చెప్పండి మాట. ఎంతసేపు నష్టపోవడమేనా? మనం దేవుడు అదే కోరుకుంటాడు. అలా ఎవరు చెప్పారు అలా నష్టపోవడం అని భక్తి అంటే? కాదు. క్రైస్తవాన్ని గూర్చి లోకానికి సరిగ్గా అర్థం కాక మనం తిక్కులో అనుకున్నారు. కాదు, క్రైస్తవాన్ని తిక్కులో అనుకున్న వాళ్ళు తిక్కులోళ్ళు. హల్లెలూయా. నష్టమైపోతే నేను ఎందుకు చేస్తానండి భక్తి? హల్లెలూయా. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్పింది 1 తిమోతి 6:6 చదవడం త్వరగా. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధకమైనది. హల్లెలూయా. భక్తి ఏం చేస్తుందంట? ఇక గొప్ప లాభ సాధనం అంట. హల్లెలూయా. మామూలు లాభం కాదు, గొప్ప లాభం ఉంది ఎక్కడ? భక్తిలో మాట. ఈ గొప్ప లాభాన్ని పొందుకోవడం కొరకు మనం ఏం చేయాలంటే కొన్ని సాధారణమైనటువంటి లాభము కలిగేటువంటి వాటిని నష్టంగా ఎంచుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ అవసరాన్ని బట్టి చెప్తాను. నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి చాలా రకాలుగా. దైవజనుడు రంజిత్ తూఫ్రీ గారిని వదిలేస్తే ఏంటి చాలా మంచి మంచి స్థలాలలో నిన్ను వాడుకోవడానికి అవకాశాలు ఇస్తామని కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కొన్ని ఇతర స్థలాలలో ఏంటి నువ్వు మాకు నచ్చినట్లుగా ఉంటే నీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. ఏంటంట? నేను చెప్తున్నాను, బండి అయితే నేను కాక మొన్న వచ్చింది, కారు కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నీ నాకు ఎప్పుడూ వచ్చేసినాయి. ఇవన్నీ కూడా నేనే పోగొట్టుకున్నాను, దురదృష్టవంతుణ్ణి. ఏ అంటే అందరికీ నచ్చినట్లుగా ఉంటే ఎప్పుడో వచ్చేసిన అవన్నీ నాకు అందరికీ నచ్చినట్లుగా లేను కాబట్టి అవి నాకు రాలా. అంటే ఆ విధంగా చాలా పోగొట్టుకున్నాను నేను. ఎంచక వాళ్ళు అందరి మాటలు వినుంటే చక్కగా బోల్డ్ అని వచ్చేసింది నా దగ్గరికి. అంటే లాభమేనా అవన్నీ? ఒక మాట చూస్తున్నారా? శ్రద్ధగా వింటున్నారా? అమ్మా వినండి శ్రద్ధగా. హల్లెలూయా. ఇప్పుడు లాభమేనా అన్ని కొంచెం నాకు అలా కలిసి వచ్చేస్తే దానికోసం అనవసరంగా నేను ఉపవాసం ఉండి కన్నీరు కాచి బాధపడి ఏడ్చి అవసరం ఉండదు కదా. అంటే ఫిజికల్గా భౌతికంగా లాభం వస్తుంది. ఓకే, మరి మనుషులకి నచ్చినట్లుగా వాళ్ళు ఇస్తానన్న దానికి కక్కుర్తుపడి దిగజారిపోయి బానిసన్న బ్రతికి అవన్నీ పొందుకుంటాను. మరి ఇప్పుడు దేవుని దగ్గర భక్తి చేస్తున్నటువంటి నాకు గొప్ప లాభం ఉండదా? చెప్పాలి. ఎలా ఉంటుందో తెల్లే? అయ్యయ్యో, ఎక్కడ ఏ సంతకి వెళ్ళారు మీరు? హల్లెలూయా. ఈరోజు ఏ సంత? ఇంజన సంత, ఎలపత్రం సంత, లక్షవారం కదా, గురువారం ఇంజరు సంత. హల్లెలూయా. ఇంకా సోమవారం సంతలోనే ఉన్నట్టున్నారు మీరు, తాళరావు దగ్గర ఉందని. హల్లెలూయా. మనుషులకి నచ్చినట్లుగా ఉంటే ఎప్పుడో అన్ని వచ్చేసిన నాకు అన్ని లాభాలు పోగొట్టుకుని దురదృష్టవంతుడిగా మిగిలిపోయాను. అనవసరం దాంట్లో కొరకు బోల్డ్ ప్రార్థన చేసి కన్నీరు కాచి ఉపవాసాలు ఎడుతున్నాను. ఇవన్నీ చేయకుండా అన్ని వచ్చేసిన ఎప్పుడోనో అవి పోగొట్టుకున్నాను. ఒకవేళ అవన్నీ పొందుకుని అందరికి నచ్చినట్లుగా ఉంటే ఇప్పుడు నేను చేస్తున్న భక్తి ద్వారా నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. రైట్ ఆన్సర్. హల్లెలూయా. అందుకే చెప్తున్నా
సంతుష్టి సహితమైనటువంటి భక్తి, శ్రేష్టమైన భక్తి, దేవుడు కోరుకునే భక్తి, దేవుడు చేయమన్నటువంటి భక్తి ఈ భూమి మీద ఎవరైతే చేస్తారో వారికి గొప్ప లాభమును దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పెట్టిన ఆ దాచిపెట్టినటువంటి ఆ లాభము ఇప్పుడే నాకు వెంటనే ఈ రోజు రేపు ఎల్లుండి అని చెప్పేసి కోరుకుంటే వచ్చేస్తుందా? ఇప్పుడు స్కూల్లో వేసాం పిల్లవాడిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆఫర్ పెట్టాడని ఇప్పుడు మా రంజిత్ కోడిని కూడా స్కూల్లో వేసేసాను. ఇప్పుడే వెళ్ళిపోయి స్కూల్ కాడ ఎలాగెలగానే మాకు ఇంకా అమ్మఒడి డబ్బులు పడలేదని వెళ్ళాను. ఇతర అడుగుతారు ఆయన, ఏంటి బాబు అమ్మఒడి పడలేదా? మీరు ఎప్పుడో ఎన్నాళ్ళ క్రితం అవుతుంది మీ అబ్బాయి, మా అబ్బాయి పుట్టే సంవత్సరం 2 సంవత్సరాలు, మరి ఎప్పుడు జాయిన్ చేశారు మీరు? ఇప్పుడే సార్, ఇప్పుడే. మరి అమ్మఒడి అన్నారు కదా అక్కడ స్కూల్లో అందరికీ చేస్తారా? అలాగనే నువ్వు ఎంతకాలమైన రక్షణ పొంది దేవుడు కోరుకున్నటువంటి ఆ భక్తిలో, దేవుడు చేయమన్నటువంటి ఆ భక్తిలోనికి నువ్వు అడిగే పెట్టకుండా వాళ్ళకి నచ్చిన భక్తి, నీకు నచ్చిన భక్తి, ఎదుటోళ్ళకి నచ్చిన భక్తిలోనే నీ జీవితం అంతా ముగిపోయింది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వేసిన పిల్లవాడికి అమ్మఒడి ఎలాగైతే రాదో, నీ జీవిత కాలం అంతా కూడా నీకు నచ్చిన భక్తి, ఎదుటి వాళ్ళకి నచ్చిన భక్తి, వాళ్ళకి నచ్చిన భక్తి చేసుకుంటూ తిరిగితే నీకు నష్టమే తప్ప రవ్వంతైన లాభము కలగదు. హల్లెలూయా. కనుక నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి సందేశాలు ఇక్కడ మనుషుల్ని మెప్పించేది కాదు, లేక మనుషుల దగ్గర ఉన్నటువంటిది బలవంతంగా తెప్పించేది కాదు, కానీ పరమనున్నటువంటి దేవునికి ఇష్టలైన వ్యక్తులుగా చేసే ప్రసంగాలు ఇవి. హల్లెలూయా. ఈ భూమి మీద అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనపై ఆధారపడాలని నీకు నేర్పించేటువంటి ప్రసంగాలు. అందుకే నా జీవితం అమ్మ ఉగ్గుపాలు పోసి బిడ్డకు పోషణ కలిగిస్తున్నట్లుగా, బిడ్డను పెంచుతున్నట్లుగా నా ప్రసంగాలు, నా జీవితాలు అనేకులకు ఉగ్గుపాలులాగా నా స్నేహము, ప్రేమ, క్షమాపణ, త్యాగము, ప్రతిదీ కష్టము కూడా ఉగ్గుపాలులాగా ఆ విధమైనటువంటి పట్టించినటువంటిది మాట. ఎందుకంటే ఇగో దేవుని దగ్గర గొప్ప లాభం పొందుకోవాలి మీదని. హల్లెలూయా. మోషే చూడండి, ఇలాగా మోషే పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే, పుట్టిన మొదలుకొని 2 సంవత్సరాలు కలిగినటువంటి మగపిల్లలందరినీ కత్తితో పొడి చంపేవాడిని. అప్పుడు మోషే పుట్టాడు ఆ కాలంలో. అంటే మోషేని తల్లి అనుకున్నది, నా బిడ్డని కన్నది చంపడానికి ఎంత ఎదనబడి 3 నెలలు దాచుకుంది. పుట్టిన పసికందు, ఇంట్లో పుట్టిన పసికందు పక్కన వాళ్ళు ఎవరికి ఏడుపు వినపడకుండా బాలింతరాలు ఇంట్లో సాధ్యమేనా? అంటే పిల్లలు 1 నెల ఆడపోయినా 2వ నెలలు ఎడుతారు, పగలు ఏడపోతే నైట్ ఏడుస్తారు. అటువంటిది మోషే 3 నెలలు అసలు ఇక్కడ మగపిల్లోడు పుట్టాడు, ఒక పిల్లోడు ఇంట్లో పుట్టాడు అనే సంగతి ఎవరికి తెలియకుండా తల్లి దాచిపెట్టిందంటే, ఆ ఏడుపు ప్రజలు కనబడకుండా ఎంత కన్నీరు కార్చిందో ఆ తల్లి, ఎంత ప్రసవేదన పడ్డిందో. ఎందుకంటే గుక్క పెట్టి ఏడ్చినటువంటి ఆ బిడ్డ ఏడుపు ఏ సైనికుడికి వినబడిన వెంటనే ఆ బిడ్డ కడుపులో కత్తి చూస్తుంది మాట. అందుకని ఈ తల్లి ఎంత కన్నీరు కార్చిందో, రేయింబగలు కాపాడిందో, 3 నెలలు కాపాడింది. నేను చెప్తున్నాను, 9 నెలలు మోషేను కన్నటువంటి ఆ కడుపు, ఆ 9 నెలలు పడినటువంటి ప్రసవేదన కంటే 3 నెలలు పుట్టిన మోషేని కాపాడుకోవడానికి పడిన ప్రసవేదనే చాలా చాలా ఎక్కువ. హల్లెలూయా. ఈ రోజు రక్షణ పొందడం సులభమేమో గాని, రక్షణ పొందినటువంటి నిన్ను దేవునికి ఇష్టమైనటువంటి భక్తులు నడిపించడానికి ఒక దైవజనుడిగా అంత ప్రయాస, అంత ప్రసవేదన మాకు ఉంటది. హల్లెలూయా. అందుకని అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ గలతీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, గలతీ పత్రిక 4:19, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నదే. హల్లెలూయా. ఏంటి ఎవరికి కలుగుతుంది ప్రసవేదన చెప్పండి? ఎవరికి కలుగుతుంది? పురుషుడిగా స్త్రీకా? స్త్రీకి కలుగుతుంది. కానీ పురుషుడు ఏమంటున్నాడు? పౌలు ఏమంటున్నాడు? మీ విషయమే ప్రసవేదన కలుగుతుంది. అటువంటి ప్రసవేదనతో పెంచుతున్నాను నేను సంఘాలను. హల్లెలూయా. అటువంటి ప్రసవేదనతో లోకాన్ని క్రీస్తుకు పరిచయం చేయడానికి సువార్తను ప్రసవేదనతో ప్రకటిస్తున్నాను. అలాగే నేను ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఎవరి ముందున్నా సరే, హృదయం అంతా చాలా భారభరమైనటువంటి హృదయముతో, నా కళ్ళంతా జలమయముతో, ప్రసవ వేదనతో నేను దేవుని ఒక వాక్యమితితో వస్తాను తప్ప కానీ
అక్కడ నాకు ఈ భోజనం పెట్టారా, ఇంత కానుక ఇచ్చారా, కానుక తక్కువ ఉందేటి, భోజనం అంత రుచికరంగా లేదేటి, అవి మాట్లాడి నేను ఎప్పుడు కూడా అవి పట్టించుకోను. వాళ్ళు ప్రేమతో ఏది ఎక్కడ ఏర్పాటు చేస్తే అది మహాభాగ్యమని నేను తినొస్తాను. నేను హల్లెలూయా. వంకలు పెట్టి రాను ఏ ఇంటికి వెళ్ళినా నేను. హల్లెలూయా. అమ్మ దగ్గర అన్ని వంకలు పెట్టాను తప్ప కానీ ఎవరి దగ్గర ఇంక ఏ వంక పెట్టలే. ఇప్పటికి ఆమె ఏది ఉన్నా సరే తినేస్తాను. హల్లెలూయా. ఏం అర్థమైంది నీకు? అంటే నేను వండింది బాగాలేదు అనుకుంటున్నావా ఏంటనా? సూపర్. హల్లెలూయా. నువ్వు వండింది సూపర్, అందుకే తినేస్తాను. మాట్లాడుకున్నాను చెప్పండి. మాట్లాడకుండా ఎవరు తింటారు? బాగుంటేనే కదా తింటారా, బాగోపోతే ఎవరు తింటారు చెప్పండి. అందుకే పాస్టర్ గారు సూపర్ నీ వంట. ఈ రోజు నుంచి అందరూ వచ్చేస్తారు బంధువులు మా ఇంటికి. పాస్టర్ గారు వంట ఒకసారి అయినా తినాలని అందరూ వచ్చేస్తారు. అమ్మనే బాధ పెట్టని తినే విషయంలో తప్ప కానీ ఇంకెవరిని బాధ పెట్టాలనుకోలేదు, బాధ పెట్టట్లే. హల్లెలూయా. సో అంటే స్త్రీ పడవలసిన ప్రసవేదన ఒక పురుషుడు పడుతున్నాడంటే ఎంత ఆలోచన చేయండి. ఈరోజు అన్ని జనులు రక్షణ నడవడం కొరకు ఎంత ప్రసవేదన మేము పడుతున్నామో పాస్టర్లకి తెలియదు. సువార్త అంటే తెలియని పాస్టర్లకి తెలియదు, విశ్వాసులకు తెలియదు. అంత ప్రసవేదన పడి స్వార్థ ద్వారా కొన్ని ఆత్మల సంఘాలకి నడిపిస్తారు. అయిపోయిందే పని అంటే వాళ్ళని మళ్ళీ ఎటు కాదని వ్యక్తులుగా తయారు చేస్తున్నారు. అలా రక్షణ పొందితే అయిపోయింది అనుకుంటే చాలా మంది కాదు. రక్షణ పొందినటువంటి నీవు దేవుని స్వారూప్యంలోనికి రావడం కొరకు మరలా ఎంతో ప్రసవేదన ఉంటది మాకు. అమ్మా ఏం తల్లి ఇప్పుడే కాదు మెచ్చుకున్నాను. హల్లెలూయా. కాబట్టి మోషే పుట్టినప్పుడు అంత ప్రసవేదన పడ్డది కాపాడుకోవడానికి. చివరికి తన వల్ల కావట్లేదు. ఇంకా ఏం చేసిందంటే ఒక జమ్ము పట్టు తయారు చేసి దానికి తారు పూసి జమ్ము పెట్టుకి బాక్సులో పెట్టి నీళ్ళలో వదిలేసింది. ఆ నది ఒడ్డున వెళుతూ ఉన్నది. ఎవరికి ఎక్కడ చూడంటే ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది ఆ నదిలోకి. ఏదో వస్తుంది చూడండి అంటే తన చెలికత్తెలు వెళ్ళి తీస్తే ఒక అందమైనటువంటి సుందరుడు నీటి నుండి తీశాడు కనుక అతడి పేరు మోషే అని పెట్టబడింది. హల్లెలూయా. అతన్ని ఫరో కుమార్తె ఇంటికి తీసుకెళ్ళింది. అప్పుడు మోషే అక్క చూసింది. తీరా ఏంటంటే కన్న తల్లే కొడుకుకి ఆయమ్మగా దాదీగా పనిచేసింది. ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదండి. కానీ మోషే ప్రాణాన్ని కాపాడుకోవడానికి మొన్న కోలంకలో లూదియా బాప్తిజం పొందింది కదా ఏంటి, ఒకే అంశాన్ని క్రీస్తు కొరకు బ్రతుకుట అనేటువంటి అంశాన్ని యానంలో 3 రోజులు ఒకే అంశాన్ని వాక్యం చెప్పాను. 3 ప్రసంగాలు ఒకే అంశం. మూలవాక్యం ఏంటంటే క్రీస్తు కొరకు బ్రతుకుట అనే అంశంలో మన కోలంక ఉపవాస ప్రార్థన పుట్టినరోజుకి అప్పుడు చెప్పాను కదా. ఈ ప్రసంగం మొదటి రోజుని భక్తుల్ని కాపాడుకున్నటువంటి వారు ఎలా ఉంటారో, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎలా ఉందో చెప్పాను మీకు. అలా మోషేని కాపాడుకుంది ఆ తల్లి దాదిగా వచ్చేసింది మళ్ళా మోషేకి. అలా కాపాడితే ఇప్పుడు చూడండి, మోషే ఐగుప్తు దేశం అంతటికి కూడా వీరుడు, రాజు, చక్రవర్తి. కానీ అటువంటి మోషే ఇప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత లోకంలోనికి వచ్చాడు. చూస్తే ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి ఆ వంశం, ఆ జనాంగము బానిసత్వంలో బ్రతుకుతుండగా మోషే చూసి అయ్యో ఏంటి పరిస్థితి అని ఆ ఐగుప్తుడు ఇశ్రాయేలు ఇద్దరు పోట్లాడుకుంటే మధ్యలోకి వెళ్ళి నచ్చ చెప్పాడు. ఎనట్లే మోషే చూసి ఒకరిని కొట్టి చంపేశాడు. మోషే ఏం కోరుకున్నాడు అంటే ఐగుప్తు భాగ్య భోగము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఇప్పుడు మోషే కోసం మాట్లాడుతున్నటువంటి బోధకులకు ఇలా బ్రతికేటువంటి దమ్ముండాలి. లేకపోతే మోసే కోసం వాళ్ళు ఇప్పుడు జన్మలో బ్రతుకులో మాట్లాడకూడదు వాళ్ళు. హల్లెలూయా. మొత్తం అంత సంపన్నుడండి, తరగని ఆస్తి, చక్రవర్తి. అటువంటి గొప్ప భాగ్యాన్ని వదిలేసుకుని ఇశ్రాయేలీలైనటువంటి ప్రజల కొరకు శ్రమను, నిందను అనుభవించడానికి మోషే తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఇది దేవుడు కోరుకునేటువంటి భక్తి. హల్లెలూయా. భక్తి అంటే ఏంటి? తమకు నచ్చినటువంటి దాన్ని చేయడం, తమ సొంత లాభము కొరకు ఎంతకైనా దిగజారిపోవడం, ఇస్కరియోతు లాగా అమ్ముడైపోవడం కాదు. ఈరోజు చాలా మంది అది భక్తే అంటే అందరూ భక్తే అంటే భక్తికి నీతి ఉండొద్దా? భక్తికి యథార్థత ఉండొద్దా? భక్తికి న్యాయం ఉండొద్దా? అంటే భక్తి అనేటువంటి పేరట ఎంతమందినైనా ఏడిపించవచ్చా, ఎంతమందినైనా బలహీనపరచవచ్చా? భక్తి అంటే ఇది ఈరోజు చేస్తున్నది క్రైస్తవ సమాజం. అంటే ఏమాత్రం లోకానికి తీసిపోయినటువంటిదండి ఈ రోజు ఉన్న క్రైస్తవము. అందుకనే దేవుని రాకడ ఆలస్యం ఎందుకు అవుతుంది?
ఈ క్రైస్తవాన్ని కాదు దేవుడు కోరుకునేటువంటిది. ఇలా క్రైస్తవంలో ఎలాంటి భయంకరమైనటువంటి దుర్మార్గపు పరిస్థితి జరుగుతున్నదని, ఆ స్థితిని చూసి గుండెలు పగిలేలాగా రోధించేటువంటి ప్రార్థనా పనులు కావాలని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఎలా పోతే పోని, మనం ఎవరు చేయకూడదు, మనకు నచ్చినట్లుగా ఏదో కడుపులోకి వెళ్ళిందే చల్ల అన్నట్లుగా, ఏంటి నలుగురితో నారాయణ కులంతో గోయింది అన్నట్లుగా ఎలా ఉంటే అలాగే వెళ్ళిపోవడం కాదు 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 కాదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండాలి. ఇది అందరూ అన్ని జనులకు అప్లై చేసేటువంటి మాట కాదు కాదు కాదు. నేను అన్ని జనులకు మాత్రం అప్లై చేసేవాడిని కాదు. మూర్ఖులైనటువంటి వాడు క్రైస్తవ సంఘాల్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వేరే భక్తి చేయాలట. హల్లెలూయా. కాబట్టి స్వలాభము కొరకు భక్తి చేస్తున్నారు చాలా మంది. ఈ స్వలాభం ఏం చేస్తుందంటే వీళ్ళకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు కాలానికి వద్దాం, మళ్ళా మోషే కాలంలోంచి యేసు ప్రభు కాలానికి వద్దాం. అంటే 4000 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ వస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, నీ గురువుని అమ్మేస్తావా మాకు? అమ్మేస్తే ఏం చేస్తావు? ఇగో నీ గురువు వయసు తగినట్లుగా ఇంత, ఆయన వయసుకు తగిన నాణ్యం ఇస్తా, ఇన్ని ఇలాగిస్తాము అని బేరం పెట్టుకుంటే, ఇప్పుడు ఏం చేశాడు అంటే భక్తిలోనే వెంబడించినటువంటి వ్యక్తి ఇప్పుడు గురువుని ఏం చేస్తున్నాడో అమ్మేస్తున్నాడు డబ్బుల కొరకు. ఇప్పుడు చెప్పండి, ఇతడు చేసేది కూడా భక్తేనా? ఇప్పుడు అందరూ చేసేది భక్తేనట. అంటే అందులో యథార్థత ఉండొద్దు, నీతి ఉండొద్దు, న్యాయం ఉండొద్దు, ఉండదు, భక్తేనంట దాంతోనే. నేను చెప్తున్నాను, ఈ తరం క్రైస్తవాన్ని కాదు దేవుడు కోరుకునేది. హల్లెలూయా. ఈ తరములో ఉన్నటువంటి మూఢత్వాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చేవారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ కొరకు రాకడ ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి అందుకని సంఘముతో ఆత్మదేవుడు మాట్లాడుచున్నటువంటి మాట చెవి గలవాడు వినుగా కానీ ప్రకటనలో 7 సంఘాలకు దేవుడు వ్రాయించాడు. అంతే, ఎవరి మాట వింటున్నామో చూడాలి. స్వలాభము కొరకు యేసు ప్రభువుని నమ్మేశాడు ఇస్కరియోతు యూదా. ఈ రోజు కూడా అంతే, వీళ్ళు సొంత లాభము కొరకు. ఇదేనా ఏంటి? మళ్ళా అటు మోషే కాలానికి ఇటు యేసు ప్రభు కాలానికి మధ్య కాలంలోనికి వద్దాం. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మెసేజ్ టుడే. దావీదు కాలంలోనికి వద్దాం. దావీదు కాలంలో ఏం జరిగిందంటే, చిన్నవాడైనటువంటి దావీదు యెరూషలేములోనికి వచ్చిన తర్వాత అక్కడ దేవుని పనికి, దేవుని నామానికి గొలియాతు రూపంలో ఎంత అవమానం కలుగుతుందో చూసి ఆ విధముగా ఆ అవమానాన్ని తొలగించడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దావీదు వచ్చాడు. అటువంటి దావీదును నిష్కారణంగా సౌలు ఏం చేస్తున్నాడంటే చంపడానికి తరుముతున్నాడు. ఈ సౌలు బలవంతుడు, బలార్జుడు, అజానుభావుడే. కానీ ఈ సౌలు పిరికివాడిగా గొలియాతు ముందు చేతకాని వాడిగా దాక్కున్నాడు. ఇప్పుడు ఆ గొలియాతునే పిసిపిసిలు చేసేసినటువంటి దావీదును చంపడానికి వచ్చాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంత మగోడివి అయితే, అంత దమ్ము సత్తా ఉంటే అదేదో దేవుని పనిని పాడు చేసి ఇశ్రాయేలును అవమానపరుస్తున్నటువంటి గొలియాతు మీదకి వెళ్ళొచ్చు కదా నువ్వు. అక్కడేమో పిల్లేట. గొలియాతునే లేకుండా చేసిన దావీదు దగ్గర ఏమయ్యేప్పుడు ఇప్పుడు పులైపోయాడు. దావీదును తరుముతూ ఉన్నాడు. ఆయన ఏమో పారిపోతాడు. ఒక మాట చెప్తున్నాను, గొలియాతును చంపిన దావీదుకి సౌలు వేసాడు పెద్ద లెక్క. చెప్పండి, పెద్ద లెక్కేం కాదు. కానీ అతడు అన్నాడు, యెహోవా చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తికి నేను ద్రోహం చేయలే, నేను నష్టం చేయలేని అనుకున్నాడు. ఇది జోసెఫ్ జీవితం అంటే. లేకపోతే నా అంతు చూస్తాను, నాతో తేల్చుకుంటానని వచ్చిన ప్రతి ఒక్కడికి తోలు తీసి ఎండగొట్టేసి ఆడగొట్టేది నీ పాడికి. హల్లెలూయా. నేనేంటంటే ప్రతి వ్యక్తి మార్చుకోవాలని కోరుకుంటా, మారు మనసు పొందాలి. సరే, ఎప్పుడు చెప్తున్నాను, నీ పరువు నేను తీసేస్తాను, నా పరువు నువ్వు తీసేస్తావు. ఇద్దరు కలిపి ఎవరి పరువు తీస్తున్నా అంటే ఈ జ్ఞానం ఉందా క్రైస్తవులకి? యథార్థంగా చెప్పారంటే ఉందా నిజంగా? అంటే ఇదా అంటే ఇంకొకరు పరువు తీసేది విజయనా? సరే, నీది నేను, నాది నువ్వు తీసేట అయిపోయింది. అంటే మనం అందరం ఇప్పుడు ఆయన పరువు తీసేస్తున్నాం. అంటే ఈ సెన్స్ క్రైస్తవ సంఘాలకి, నాయకులకి, సేవకులకి అందరికీ కూడా అర్థమవుతే ఎంత బాగుంటుందో చెప్పండి. ఇలా మాట్లాడితే నేను దోషిని అవుతాను. హల్లెలూయా. ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా, అందరూ నన్ను విడిచి దూరం పోతున్నా, ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా, అందరూ నన్ను విడిచి
దూరం పోతున్నా, నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా, నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా, ఈ పయనం ఆగనే ఆగదు, యేసు నా అడుగు జారనే జారదు, ఈ పయనం ఆగనే ఆగదు, యేసు నా అడుగు జారనే జారదు. ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా, అందరూ నన్ను విడిచి దూరం పోతున్నా, ఎడారిలో గూడబాతునై రెక్కలు తెగిన పక్షినై, ఎడారిలో గూడబాతునై రెక్కలు తెగిన పక్షునై, గమ్యమే తెలియకున్నా ఈ పయనం ఆగనే ఆగదు, యేసు నా అడుగు జారనే జారదు, ఈ పయనం ఆగనే ఆగదు, యేసు నా అడుగు జారనే జారదు. ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా, అందరూ నన్ను విడిచి దూరం పోతున్నా. హల్లెలూయా. తాగిపోతోడికైనా ఫ్రెండ్స్ ఉంటారు కానీ మంచోడికి మాత్రం ఫ్రెండ్స్ ఉండడానికి ఇష్టపడరు. హల్లెలూయా. ఏంటో మరి ఈ పరిస్థితి. నిజమే చెప్పండి. అయ్యి ఇప్పుడు లోకం ఒక మాట చెప్తున్నాను, లోకం నీతిని నమ్ముతుందా, మంచిని నమ్ముతుందా, నిజాన్ని నమ్ముతుందా? ఓకే, పక్కన పెడదాం. మరి క్రైస్తవము, ఇప్పుడు లోకం పక్కన పెడదాం. ఇప్పుడు క్రైస్తవం మంచిని నమ్ముతుందా, నీతిని నమ్ముతుందా? మంచివాడిని దూషిస్తుంది, ముంచేవాడిని నమ్ముతుంది. అందుకని విషం మోసం రెండు ప్రమాదమే. హల్లెలూయా. అదేమో మనిషిని చంపేస్తుంటే ఇదేమో మనసును చంపేస్తుంది. ఇంకెందుకు? మనసు చచ్చిపోయినప్పుడు బ్రతుకున్న చచ్చిపోయిన ఒకటే కదా, అది పరిస్థితి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవానికి అంత లోకం అలవాటు అయిపోయింది. ఏది మరి క్రైస్తవులు ఏం తక్కువ ఉందని? అవునా కదా? అదే పరిస్థితి. ఇక్కడ యథార్థత లేదు, ఇక్కడ నీతి లేదు, ఇక్కడ నిజాయితీ లేదు, ఇక్కడ మంచి లేదు. మంచివాడు వద్దు, దేవుని కొరకు బ్రతికేవాడు వద్దు, ముంచేవాడే కావాలి. ఎక్కడ 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 మునిగి ఎక్కడ తేలితే ఎలా ఉంటే అలాంటి వాళ్ళే కావాలి. ఇది సంఘము కోరుకునేటువంటిది ఇది మాట. మరి ఇలాగా ఎవరికి నచ్చిన భక్తిని వాళ్ళే చేసుకుని ఇది అంతా దేవుని భక్తే అని అంటే ఎట్లా మరి? సరదాగా కొన్నిసార్లు నేను అంటాను, అందరితో ఎటకర పడతాను. కొన్నిసార్లు నన్ను కొంతమంది అప్పడుగుతారు మామూలుగా, ఎంత అంటే ఎంత వద్ద ₹1,00,000. ఎవరిని? నన్ను. ఎంత? ₹1,00,000 అడుగుతారు. సరే దానిదేముంది, 10 లక్షలని ఎత్తాను. సరే అమ్మ పెన్ను తీసుకురేలాగని చెప్తాను. ఏంటి ఎటకర పడ? ఎటకరం కదా, నిజమే. పుస్తకంలో తీసుకురా. పెన్ను తీసుకుని సంతకం పెడతాను. తీసేసుకో 10 లక్షలు. ఏంటండి పాస్టర్ గారు ఎటకరా? నువ్వు వాడిదంతే కదా, వీళ్ళేమో నిజమంట, నేను ఎటకారం అంట. హల్లెలూయా. మరి నేను కూడా అంతే కదా అన్నాను. అది పరిస్థితి. చెల్లిదేటప్పుడు పెన్నుతో నా పేరెట్టని సంతకం చెక్కేసాను అంతే. మాత్రం 10 లక్షల అమౌంట్ వేసేసాను. అటుకెళ్ళి పాస్టర్ గారు అంటే చెల్లితే అది సింపాడతాడు. మరి అలాగే నీ నీ ఇష్టాలు, నీ రుచులు, నీ అభిప్రాయాలు, నీ ఆలోచన, నీ మనసు ప్రకారంగా నువ్వు చేసుకునేటువంటి భక్తి ఇది చెల్లతదా? అది ఎలా చెల్లదో ఇది చెల్లదు. మరి ఒక మాట చెప్పు, చెల్లని భక్తి మనం చేస్తే నష్టపోతాం కదా. చెప్పు, ఎవరి కోసం ఈ భక్తి చేయాలి? ఎవరిని మెప్పించడానికి, ఎవరిని సంతోష పెట్టడానికి? నేను చెప్పాను నాతో ఉన్నటువంటి జనాభా అందరికి ఏం చెప్పాను, అమ్మా అయ్యా బాబు, మీరేదో నన్ను పొగడడం కొరకు భక్తి చేయకండి, నేను మెచ్చుకోవడం కొరకు భక్తి చేయకండి, మిమ్మల్ని దేవుడు మెచ్చుకునేలాగా బ్రతకండి అని చెప్పాను నా జీవితంలో అందరికీ. హల్లెలూయా. అందుకన్నారు, మహానుభావు ఈ మాట చెప్పినోడు నువ్వే, ఈ మాట చెప్పిన మహానుభావు నువ్వే, నీ కోసం అవసరమైతే గుండెకి కోసేసి ఇచ్చేస్తాం, అవసరమైతే నీకోసం చచ్చిపోతాం. నాకు తెలుసు అది వేషం అని. నాకు తెలియదు, నేను తిక్కలో నేను ఏమన్నా మోకాళ్ళ ప్రార్థనతో బ్రతికినోడిని, నేను ఒంట్లో రవ్వంత రక్తం లేకపోయినా మోకాళ్ళ ప్రార్థనతో బ్రతికినోడిని. నాకు తెలియదు నా ముందుకు వచ్చిన మాట.
హల్లెలూయా. ఏంటి డమ్మి పొంగతో ఏమీ లేని ఆకంట ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉన్నాకు అనివ్వండి. కాబట్టి ఆ మనసున్న వాళ్ళు సైలెంట్గా చేసే పనులు చేసుకెళ్ళిపోతారు. డమ్మీ క్యాండిడేట్లే మొత్తం అంత లేదు మొత్తానికి కళ్ళు తీసి ఇచ్చేస్తాం, ఒక పేగే ఉంది కదా రెండో పేగు నాది ఇచ్చేస్తాను, నీకు ఆ కిడ్నీ ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను డమ్మీ క్యాండిడేట్లు ఉంటాయి. కానీ నిజంగా యథార్థంగా వెంబడించి మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఏమీ మాట్లాడరు, ఏమీ చెప్పరు, సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతారు. హల్లెలూయా. కనుక దావీదు కాలానికి వచ్చాం మనం, మళ్ళా మోషే కాలంలో యేసు ప్రభు కాలానికి దావీదు కాలానికి వచ్చాం, మధ్యలో అప్పుడప్పుడు జోసఫ్ కాలానికి వస్తాం. హల్లెలూయా. సో ఈ విధంగా సౌలుకి గొలియాత్ అనేటువంటి ఆ వేదన శోధన మనసు బాధ ఏమీ లేకుండా చేసేసిన దావీదును నిష్కారణంగా తరుగుతూ ఉన్నాడు. కొడుకు అడిగాడు ఒక రోజు, తండ్రి అతడు ఏం చేశాడని అతన్ని నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే, ఆ కొడుకు అయినటువంటి యోనాతానును భయంకరమైన తిట్లు తిట్టాడు తండ్రి. చాలా ఘోరమైన బైబిల్లో ఉన్న అతడు తిట్టిన తిట్లు చాలా భయంకరమైన వల్గర్గా మాట్లాడాడు యోనాతాన్ని. చాలా వరకు బైబిల్ భాష చాలా మందికి అర్థం కాదు. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు కొంచెం సరిగ్గా అర్థమవుతే, అసలు సరైన తెలుగు అర్థమవుతే బైబిల్ కూడా అర్థమవుతుంది. చాలా వరకు కొన్ని పదాలు ఉంటాయి ఏంటి అక్కడ అర్థం కావు చాలా మందికి. కాబట్టి వాడు చూడండి, ఆ యోనాతాను రాజు తర్వాత రాజు అవుతాడు మాట. ఈ అనామకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అతడు జోలికి వెళ్ళకపోతే అతనికి ఏ ఇబ్బంది ఉండదు, తండ్రి తిట్టడో బాధ ఏం ఉండదు, హ్యాపీ బ్రతకచ్చు. కానీ యోనాతాను ఏం చూశాడు తెలుసా? అతడులో దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. అతడి నీతిని చూశాడు, అతని యథార్థతను చూశాడు, దేవుడి కొరకు అతని హృదయం ఎలా మండుతుందో చూశాడు, దేవుని కొరకు తన తెగింపును చూశాడు. ఈ మనుషుడు దేవుని కొరకు చావనైనా చేస్తాడనేటువంటి ఒక కసిని చూశాడు. ఈయన్ని చూసి ఈ తండ్రి తర్వాత ఈ రాజ్యం ఎవరికి కావాలి, ఈ సింహాసనం ఎవరికి కావాలి, నాకు అవసరం లేదు అనుకున్నాడు మాట. హల్లెలూయా. తోసుకున్నాడు. నేను దీన్ని తోసాను, ఎవరికి నష్టం కాదు, కానీ ఆయన సింహాసనాన్ని తోసేసుకున్నాడు. యోనాతాన్ని తోసుకుని ఇప్పుడు ఏం చేసి తెలుసా, ఈ దేవ భక్తిని చేస్తున్న దావీదును కాపాడుకోవడానికి ఆ రాజ్యాన్ని, సింహాసనాన్ని, తండ్రిని, మంచి భోజనం అన్ని వదిలేసుకుని రోజు తిట్లు తింటున్నాడండి యోనాతాను. ఇలాంటి భక్తులు కావాలి సంఘానికి మాట. హల్లెలూయా. అటువంటి వాళ్ళు లేరు. ఈయన చచ్చిపోతే ఆ స్థానంలో నేను రావాలి, కాబట్టి నేను చావాలంటే ఏం చేయాలి? ఒక ముగ్గురు నలుగురు కలిసి ఏడిపిద్దాం. ఇగో నువ్వు ఎలా ఏడిపించు, నేను అలా ఏడిపిస్తాను. ఈ శోధనకి, ఈ వేదనకి, కోడి దెబ్బకి ఎలా ఉండాలంటే ప్లాను, కర్ర ఇరగకూడదు, పాము సావకూడదు, అలా ఉండాలి ప్లాను. మరి ఇదేట్రా అంటే, పాము చచ్చిపోయిందంటే సావలేదు, బతికే ఉంది, బతుకున్న వేస్ట్, అది అలాగైపోయింది అని పరిస్థితి. ఎవరు ఇలా చేసిందంటే, ఈ కర్ర నేను కదంటుంది కర్ర, అలా ఉండాలి ప్లాన్. ఇది పరిస్థితి కుట్ర అంటే ఇదా. అంటే ఒక మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఇంకొకరు చచ్చిపోతే కానీ వాడుకోడు. ఆయండి, ఎంత మూర్ఖత్వమైన స్వభావం అండి ఇది, దుష్ట స్వభావం ఇది. ఒక మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నిన్ను ఘనపరచాలి, నువ్వు దేవుని చేతులు బహుబలంగా వాడుకోవాలంటే దానికి ఇంకొక చంపేవాళ్ళ ఎంత దారుణమండి. అవునా? అంటే ఉన్న సేవకుడు చచ్చిపోతే కానీ నేను వాడుకోడా. వీళ్ళందరూ కూడా ఏంటంటే మోకాళ్ళ ప్రార్థనకు చాతకానటువంటి చవట దద్దములు మాట ఈ క్యాండిడేట్స్ అన్ని కూడా. అటువంటి వాళ్ళు కొత్త ఇటువంటి బుద్ధి లేనటువంటిది. యేసయ్యా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నువ్వు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది కట్టగా నా కళ్ళు చూసే నా నోరు తినది, నువ్వు ఎన్నో చేసిన దేవుడు, నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం యేసయ్యా, నాకు 32 ఎన్ని నాణ్యాలు కావాలంటే యేసయ్య ఎవడు? అందుకు యేసయ్యని నమ్మేవాళ్ళ, అందుకు యేసయ్యని చంపాలా, అందుకు యేసయ్యని అవమానపరచాలా? అది ఎటువంటి క్రూరత్వము కలిగిన మూర్ఖపు స్వభావంతో ఉన్నాడు. ఈ రోజు దేవుని సంఘాలలో బైబిల్ పేరు పెట్టుకొని దేవుని యొక్క సేవ అనేటువంటి వేషం వేసినటువంటి నామకార్థులు, వేషధారులు ఇలాగే బ్రతుకుతూ ఉన్నారన్నమాట. వీళ్ళ కళ్ళ ముందు ఇంకొక వ్యక్తి భక్తి చేయకూడదు. చేస్తే ప్రాబ్లం ఏంటంటే నాకు యాంటీ అయిపోతుంది, నా భక్తి కనబడతా. అవునా? ఎవరు చెప్పారు? తిక్కలో వీళ్ళందరూ కూడా ఎవరు చెప్పారా? నిజం చెప్తున్నాను, దేవుడు ఏం చెప్పి తెలుసా, నువ్వు మోకాలు వేసి విధానం ఆయన చూస్తాడు, నువ్వు కార్చే ప్రతి కన్నిటిని చూస్తాడు దేవుడు. అలా అన్నప్పుడు ఇంకొకటి యథార్థంగా చేసే భక్తిని దేవుడు చూడ్డా? వీళ్ళకి ఏమనిపిస్తుంది? చూడ్డట దేవుడు. అందుకని ఏం చేయాలంటే, వీళ్ళు భక్తులుగా ఉండాలంటే ఇంకొక భక్తుల్ని చంపేవాళ్ళు, లేకపోతే తరివేవాళ్ళు ఏం చేయాలి? ఈ చిన్న వర్షాల్లో మందిరాలు ఎందుకు లేవండి? ఎన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే కారణం ఎవరు? అన్యులా? కాదు 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 కాదు, వేషధారులైన క్రైస్తవులు. హల్లెలూయా. నిజమే కదా.
నా ప్రార్థన ఏంటంటే ప్రతి ఊర్లోనూ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మందిరం ఉండాలని నా ప్రార్థన. నేను పుట్టిన ఊర్లోనే మందిరం లేకుండా చేయాలనుకునే దుష్టత్వం కాదు ఏండి. ఏదో ఊర్లోనే ఉండాలని కోరుకునేవాడిని, నా ఊర్లో ఉండాలని నేను ఎందుకు ప్రార్థన చేయకుండా ఉంటాను నా జీవితంలో? హల్లెలూయా. నేను అలాంటి ప్రార్థన చేశాను తెలుసా? నా ఊర్లో ఎవరు వచ్చి సేవ చేస్తున్నా సరే ఆ వ్యక్తి ఎవరైనా నాకు అనవసరం, ఆ వ్యక్తికి నేను సహకారిగా ఉండాలని సమర్పణ చేసుకున్నాను. నేను హైదరాబాద్లో సేవను ఆరంభించిన నేను ఇక్కడికి వచ్చి సేవ చేస్తానని నా కళ్ళలో కూడా తెలియదు. అలాగా చివరికి ఇక్కడికి నేను వచ్చాను. మళ్ళా అయినా ఇల్లేసినట్టు ఏమన్నా ఏది వదల్లా, మళ్ళీ అయ్యి జరుగుతున్నాయి. చెప్తున్నాను అవసరాన్ని బట్టి. అంటే నిజంగా చేసేది భక్తి అంటే అందులో న్యాయము యథార్థత ఉన్నదంటే అది నీతి మాలినటువంటి రీతిగా ఉండదు. ఆ భక్తి అమ్ముడైపోదు యూదాలాగా, ఆ భక్తి స్వలాభము కోరుకోదు యూదాలాగా. మోషేలాగా భక్తి ఏమవుదంటే నష్టం కలిగినా పర్లేదు, నాకు దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవిస్తాను అనుకుంటుంది. హల్లెలూయా. రాజ్యం పోయినా పర్లేదు, నాన్న తిట్టినా పర్లేదు, కానీ ఈ భక్తుల్ని వెంబడిస్తే చాలు అని అనుకుంటది యోనాతాను లాగా. హల్లెలూయా. ఏది ఇటువంటి భక్తి ఎక్కడ కనబడుతులేదు. అందుకనే ఈ భక్తి చేసే వ్యక్తులుగా మనము దేవునికి కనబడాలి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇది 1,00,000 ప్రసంగాలతో సమానం ఈ రోజు చేస్తున్నటువంటి ప్రసంగము. హల్లెలూయా. ఎంత వాక్యం తెలిసిన ఉపయోగం లేదండి, ఎంత వాక్యం తెలిసిన ఉపయోగం లేదు ఏండి. ఒక ఆయన ఒక గోచి పెట్టుకున్నటువంటి ఒక రేవు నావ నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నారట పడవలో. ఇతను అడుగుతున్నాడట ప్రశ్నలు, ఏమయ్యా ఎంత చదువుకున్నాడయ్యా? నేను చదువుకోలేదయ్యా. అవునా, ఎలా బతుకుతారా చదువుకోకుండా? నా గోచి పెట్టుకునే బతికేస్తావా? అలాగే ఇలాగని రకరకాల ప్రశ్నలు వేసి ఆ వ్యక్తిని గాలి తీసేసి చాలా అవమానంగా వాడుతున్నాడట. సరిగ్గా పడవ నడినట్టుకు వెళ్ళిందంట. ఏందన్నాడంట, ఏవయ్యా నీకు ఈత శాస్త్రం వచ్చా? అన్ని శాస్త్రాలు చెప్పావు కదా ఇప్పుడు దాకానే, ఈత శాస్త్రం వచ్చా నీకు అన్నాడు. నీ పెండాకుడు ఈత శాస్త్రం ఏంటో అన్నాడట. ఈత శాస్త్రం ఏంటో నీ కొసేపులో నీ పెండాకుడు నీకు తెలుస్తుంది బాయ్, బతుకుంటే తర్వాత కలుసుకుందామని ఆయన దూకాడట. చెప్పాడట, పడవకి సిల్లడింది సార్, ఈత శాస్త్రం తెలిసినోడే బతుకుతాడు, లేకపోతే అందులో మునిగిపోతాడు, నేను వస్తాను బాయ్ అని చెప్పేసి ఆయన దూకుని గోషితోటి వెళ్ళిపోయాడట. ఈ అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి పండితుడు మునిగి చచ్చిపోయాడు. అలాగా నాకు ఇంత వాక్యం తెలుసు, ఇంత జ్ఞానం తెలుసు, నేను చిటికెత్తే చెట్టు మీద ఈడిపోతే సినిమాల్లో ఇలా చిటికెత్తే హీరో తాటసము లేచి వెళ్ళిపోతాయి మాట. అలాగా అయ్యగారులని బొజ్జలు పెంచి బీరువాలు పెంచుకొని రకరకాలు చేసి ఏదో చలమని అయిపోతున్న. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఒకడు సర్వలోకంలో సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంది. ఒకడు రక్షణ లేకుండా దేవుడితో సమాధాన పడకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే అదే పరిస్థితి. ఒక వ్యక్తి రక్షణ పొంది కూడా సరైనటువంటి భక్తులోకి రాకపోతే అదే పరిస్థితి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనం అందుకే చెప్తున్నాను, మనం చేసేటువంటిది స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది అంత కలిత అయిపోయింది. మనం స్వార్థకి వెళ్ళినప్పుడు ఎవరో ఒక అమ్మగారు చెప్పారట, మంచి పుట్టతేనే అడుగుతేనే అని చెప్పేసి చాలా నమ్మకంగా, అయ్యగారులు కదండి మీరు, మంచి తేనె అని చెప్పేసి. ఎంతమ్మా అంటే కేజీ 500 రూపాయలని. సరే అక్కడ అందరికీ దొరకదు. మళ్ళా మరి మనం నమ్ముతాం కదా, మామూలు తేనె అంటే అందరికీ దొరికేస్తుంది, అది కొందరికి ఉంది, 100 మందికి లేదు. అయ్యో జోసఫ్ తమ్ముడికి అవసరం ఉంటుందని నాకు ఫోన్ వచ్చి, తమ్ముడు అందరికీ లేదు, కొందరికే 500 కేజీ అవి అంటే మొత్తం మీద తీసుకున్నాం. అందుకే ఏ తేనె అది? మొత్తం బెల్లం పాకంతో, కొంచెం కూడా వాడలేదు మేము. 1000 రూపాయలు 2 కేజీలు పోయింది. అదే అయ్యగారులు అని అదే ఎంత నమ్మకం ఇచ్చిందో మహాతల్లి. నువ్వు చల్లగుండమ్మ ఎక్కడున్నావు? చల్లగుండి బాగా ఎంత బాగా నమ్మించావు మమ్మల్ని. నిజంగా మమ్మల్ని చాలా బాగా నమ్మించే వాళ్ళు ఉంటారండి లోకంలో. ఎంత బాగా నమ్మించారంటే వాళ్ళ కోసం మా గుండెకేసి అనిపిస్తుంది, అంత బాగా నమ్మిస్తారు మమ్మల్ని. హల్లెలూయా. సినిమాలో సావిత్రి అనుకోలేదు ఈ నటిమణుల్ని. సినిమాలో సావిత్రి ఎలా ఏడాలో అలా ఎడుతుంది అన్నమాట. అంటే ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళు కూడా ఉన్నారు సావిత్రిలాగా. హల్లెలూయా. ఇప్పుడు అసలైన దేవదూతలు ఎవరంటే పురుషులు, కానీ దేవదూతల పాత్ర క్రిస్మస్లు చేసేది ఎవరో. ఇది చిత్రం అంటే పాస్టర్లకి దేవదూతలు ఆడవాళ్ళ మగవాళ్ళు అర్థం కాలేదు. ఇది చిత్రం అన్నమాట. కొన్ని పేర్లు మగవాళ్ళకి పేర్లు ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ పేర్లు మగవాళ్ళకి పెట్టారు పాస్టర్లు అర్థం కాక. నవ్వు చచ్చిపోతా నవ్వుకోలేక, ఎందుకు నవ్వుతున్నావు అని పక్కన అడుగుతారు. ఏం చెప్తాం చెప్పండి, తర్వాత చెప్తానులే, వద్దులే ఇప్పుడు అడగొద్దులే, మీరు అందరి ముందు చెప్పండి. నీ నవ్వు చూసి నేను ఇంకా ఎక్కువ నవ్వాల్సి వస్తుంది, వద్దులే ఎందుకు వచ్చింది అని చెప్పేసి కడుపు ఉబ్బరంతో చాలా కష్టపడి రావాల్సి వస్తుంది కొన్ని స్థలాల నుండి. అంత చచ్చిపోతాం నవ్వలేక.
ఆడోళ్ళ పేర్లు మగోళ్ళకి, మగోళ్ళ పేర్లు ఆడోళ్ళకి పెట్టేస్తారు. అయ్యగారులు మళ్ళీ ఇల్లు మామూలు అయ్యగారులు కాదు ఇల్లు. అలాగా దేవదూతలు ఆడవాళ్ళ మగవాళ్ళండి కామెంట్ చేస్తే సగం మంది ఆడవాళ్ళ మీద ఆడతారు. దేవదూతలు ఎవరు అంటే పురుషులు, మగవాళ్ళు. ఆడ దేవదూతలు దేవుడు భూమి మీదకి ఎవరిని పంపించలేదు అసలు. భూమి మీదకి వచ్చినటువంటి దేవదూతలన్నీ, గోడలకు కనపడిన దేవదూతలందరూ కూడా, ఈ భూమి మీదకి దేవుని పని చేయడానికి వచ్చిన దేవదూతలందరూ కూడా పురుషులే వచ్చారు. వాళ్ళందరూ స్త్రీలు అక్కడ నోరు మూసుకుని కూర్చోవలసిందే. అక్కడ అదో మహాసభ్యుట్, అది సముద్రం అది. కానీ క్రిస్మస్లో అయ్యగారులు వేసేటువంటి దేవదూతలు ఎవరో ఆడోళ్ళు. హల్లెలూయా. అందుకే చెప్పాను, సావిత్రి అంటే అందరూ ఆడోళ్ళే కాదు మగోళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ ఎలా ఏడాలో ఎంత ఏడాలో అలాగ అంత ఏడ్చేస్తారన్నమాట. అయ్యగారులు కదా అంత బాగా నమ్మిస్తే గుండెకాయ చేయాలనిపిస్తుంది మాకు. హల్లెలూయా. లేకపోతే గుణప పెట్టి పొడిసేయాలనిపించదు. అందుకని గుడ్డిగా ఇవ్వాలనిపిస్తుంది. బాగా మోసం చేస్తారండి అయ్యగారులని. నిజమే, యేసుప్రభు వారే మోసం పోయాడు, పౌలే మోసపోయాడు. మేమెంతండి? హల్లెలూయా. మేము మోసపోతాం, ఏం కాదు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, మనము విషముగా మనిషిని చంపేవారుగా ఉండొద్దు, వేషం వేసేవారిగా మనసును చంపేవారిగా ఉండొద్దు, కానీ యేసయ్యను గెలిచేటువంటి మంచివారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇతరులు చంపితే ఏమొస్తుంది మనకి? యేసయ్య మనసును గెలుచుకోవాలంట. ఆ మనసును గెలిచింది ఎవరంటే గొలియాతుని చంపినటువంటి దావీదు. హల్లెలూయా. నేను ఫిజికల్ గా ఈ చిన్న వరుసల్లో నేను ఏం అవ్వాలనుకున్నానంటే ఫస్ట్ డాక్టర్ అవ్వాలనుకున్నాను. అందుకే చదువుకున్నాను నేను, మొదటి కారణం. తర్వాత అది నా వల్ల కాదు ఎప్పటికైనా అర్థమైపోయిన తర్వాత నక్సలైట్ అవి నేను ఒక్కడిని కాదు, చెత్త 100 మందిని చంపేద్దాం అనుకున్నాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, మొదటి తలకాయ అని మొదలెట్టుదాం అనుకునేసరికి మరి నేను ఎలా చేయగలను? నేను చాలా బక్కపలుసిన శరీరంతో నన్ను ఒక గుద్దు చాలు, నేను 100 దెబ్బలు కొట్టినా నాకే తగులుతుంది. 100 దెబ్బలు నేను కొట్టినా నాకే తగులుతుంది మాట. మరి ఎంత కొట్టినా సరే అవతలోడికి నొచ్చుకోదు, దోమ పుట్టింది అనుకుంటాడు. మరి ఏం చేయాలి ఈయన చంపాలంటే? నేను అని ఆలోచిస్తే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, కొన్ని రోజులు కొన్ని రాత్రులు నిద్రలేనటువంటి మంటతో గడిపిన తర్వాత వచ్చింది, అడవులో అన్నలా మారిపోతే తుపాకులతో బాంబులతో ఒక్కొక్కరిని చంపించని ఆ థాట్ వస్తే, ఓకే వాళ్ళు ఎక్కడ దొరికితే అలా దొరికితే సర్చింగ్ లో ఉండే సమయంలో దేవుడు దొరికాడు నాకు. హల్లెలూయా. అప్పుడు ప్రభు వాక్యముతో నా మనసు, నిజమే ప్రభు చెప్పాడు నాకు, మనిషిని చంపితే ఎవరు మిగలరు. పొలానికి పురుగెట్టిందని ఎవడ తగిలెట్టుకుంటాడు పొలానికి. ప్రభు నాకు చెప్పిన ఉపమానం అది. నాకు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, పొలంలోని పురుగు పట్టిందని పొలాన్ని తగలబెడతామా? పొలానికి పట్టిన పురుగును పాడు చేయడానికి మందు కొడతాము. అలాగేనే మనిషిని కాదు మనం చేయవలసింది, మనసులో ఉన్నటువంటి ఆ మృగతత్వాన్ని, ఆ క్రూరత్వాన్ని తొలగించాలి. దాని కొరకు నువ్వు ముందుగా ఉండాలి నా కుమారుడు అని ప్రభు చెప్తే, అందుకే నేను ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తాను తెలుసా? వాళ్ళతో నన్ను చూస్తే ఇంకా నన్ను తేడా క్యాండిడేట్ అనుకుంటారు చాలా మంది. అటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తానని చేశాను కూడా. ఎందుకంటే వాళ్ళకి పురుగును కొట్టి తీసేసి వాళ్ళు మంచి వాళ్ళుగా సమాజంలో కుదలాలని. హల్లెలూయా. వాళ్ళు మంచి వాళ్ళుగా చూపెడదామని చెప్పేసి అలా తయారవ్వాలని ఎన్నో రకాలుగా చేశాను. చివరికి నన్నే ముంచే వాళ్ళు అయిపోయారు చాలా. అంత ఎత్తి ఎదిగారు, చాలా మంచి ఎత్తి ఎదిగారు. ఎంత ఎత్తి అంటే చేరదీసిన వాడిని, ఆదరించిన వాడిని ముంచి అంత ఎత్తి ఎదిగారు అన్నమాట. నా మట్టుకు నేను చెప్తానండి, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అందరూ దేవుని కొరకు తయారవ్వాలని చాలా కసితో, చాలా భారంతో, చాలా విలువైనటువంటి గంటల సమయాన్ని హెచ్చించి, చాలా ప్రసవేదన, బాబు పక్క బ్లడ్ మోషన్స్ నాకు అయిపోతూ ఉన్నా ఆ ఏమి పట్టించుకోకుండా చాలా కష్టపడ్డాను, చాలా ప్రసవించాను. హల్లెలూయా. నేను భక్తికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చానంటే అవసరం పెట్టో మాట చెప్తాను. బొడ్డెంకటపాలలో ఉన్నటువంటి మా పిన్ని మా అమ్మ కంటే ఎక్కువగా నన్ను చాలా ప్రేమించేది. తమ పిల్లల కంటే చాలా ఎక్కువ ప్రేమించి చాలా బాగా చూసుకునేది. ఈరోజు చాలా దూరం పెట్టేసి, మొత్తం మాట్లాడలేనంత దూరం పెట్టేశారు. ఎంత తగ్గించుకుని మాట్లాడాలి, లైవ్లోనే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు గృహప్రవేశం ఇష్టమయ్యో ఇష్టం లేకో చెప్పారు, గృహప్రవేశానికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే అప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థనలకు నేను బయట కంటిన్యూగా నరసాపురంలో ప్రతి నెల ఇన్ని నెలలు ఫిక్స్, సోమ మంగళ బుధ ఫిక్స్ చేసుకుని, అంటే ఇంకా అమ్మాయి మాట ఆమె, నాకు పిన్ని కాదు. అటువంటిది అక్కడికి వెళ్ళకుండా భక్తికి ఇంపార్టెంట్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళాను.
నన్ను అలా అవాయిడ్ చేశారు. అంటే నా జీవితంలో నేను కావాలని ఎవరిని దూరం పెట్టలేదు, దూరం చేసుకోలేదు. కానీ అంటే దేవుని నియమ ప్రకారం ఒక మాట చెప్తాను, అదే స్థానంలో ఒక డాక్టరే ఉంటాడు. ఇప్పుడు మా తమ్ముడు పోలీస్ అయ్యాడు. ఆడికి హైదరాబాద్లో నేను ఎన్నో గైడెన్స్ ఇచ్చి మా దగ్గర పెట్టి ఎన్నో చెప్పాను, ఎన్నో నేర్పించాను. ఏదో వేరే సంగతి. దేవుని దయ వల్ల ఉఫ్రి గారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఎన్నో చేశాను. పోలీస్ అయ్యాడు. ఓకే, మా అమ్మ చనిపోయినప్పుడు రాలేదు వాడు. నువ్వు రాలేదు, అమ్మ చనిపోయినప్పుడు నువ్వు వద్దని అన్నానా నేను? మరి నన్ను అలా అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను డాక్టర్ని, నేను పోలీస్ ఆఫీసర్ని ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డాక్టర్లు, పోలీస్ ఆఫీసులు మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగితే అన్ని కార్యక్రమాలు వచ్చేస్తారా? హల్లెలూయా. రావడానికి అవ్వదు కదా. ఏ కార్యక్రమం పడితే ఆ కార్యక్రమం రాదు. కానీ ఒక దైవజనుడు మాత్రం రాకపోతే ఎన్ని ప్రాబ్లం ఉంటాయి. అది పరిస్థితి. అంటే నేను చెప్తున్నాను, నేను కుటుంబమును కంటే అంటే కుటుంబానికి, స్నేహానికి, బంధుత్వానికి విలువ లేకుండా కాదు, విలువ ఇచ్చాను. కానీ దేవునికి విలువ లేకుండా చేయలేదు ఎప్పుడు కూడా. అంటే దేవుని కొరకు విలువ ఇచ్చినందుకు నేను కొంతమందికి దూరం అయిపోయాను. దేవుని కొరకు విలువ ఇచ్చినందుకు చివరికి క్రైస్తువులకు కూడా దూరం అయింది. ఇది విచిత్ర మాట. అసలైన విచిత్రం ఏంటంటే అది కాదు, ఇది మాట. కానీ ఈరోజు ఎవరికి వాళ్ళే బిజీ మాట, ఎవరి పనులు వాళ్ళకి ఇంపార్టెంట్. మరి నేను అంటే తర్వాత మాట, తర్వాత ఇది నా జీవితం, చాలా మంది జీవితాలు. నేను అందరూ ముందు వరుసలో ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నాకు. మరి నేను నీకు ఇవ్వాలి ఇవ్వకూడదు, చెప్పమాట ఇవ్వాలి ఇవ్వకూడదా? అంటే అయ్యగారికి దేవుడు ఎన్నైనా అవకాశాలు ఇవ్వాలి. కానీ అయ్యగారులు మాత్రం తమ ముందున్నటువంటి విశ్వాసులు మాత్రం ఒక్క అవకాశం ఇవ్వరు. వాళ్ళ పిల్లలకి ఎన్ని అవకాశాలని ఇస్తారు. అందుకనే నేను సంఘమే మొదట నా జీవితానికి, ఆ తర్వాతే బంధుత్వం, స్నేహం ఏదైనా అనుకున్నాను అనమాట. అంత ప్రయారిటీ ఇచ్చాను ఈ భక్తికి. నేను చెప్తున్నాను, ఈ భక్తిని నమ్మినందుకు నేను కొందరి చేత మోసపోయానేమో కానీ, కొందరి చేత ఒంటరిగా మిగిలిపోయేనేమో, వెలివేయబడి తృణీకరింపబడి అసహ్యుడిగా నీచుడిగా ఎంచబడ్డానేమో కానీ, ఈ భక్తి నన్ను ఎంతగానో ఘనపరుస్తూ, బలపరుస్తూ, దీవిస్తూ గొప్ప లాభాన్ని ఇస్తుంది నాకు. హల్లెలూయా. ఎందుకంటే ఒక డాక్టర్ నాకు ప్రైజ్లాడు చెప్తాడు, ఒక మాస్టర్ ప్రైజ్లాడు చెప్తాడు, ఒక లాయర్, ఒక బ్యాంక్ మేనేజర్, ఒక డాక్టర్ ఏంటి ఇత్యాది వ్యక్తులు నాకు సలాం కొడుతున్నారంటే నన్ను చూసా, దేన్ని చూసి? నేను కలిగి ఉన్న దైవ భక్తిని చూసి. మరి కాదా లాభం చెప్పండి? హల్లెలూయా. సో చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే, ఎంత దొరికితే అంత దోసేసుకోవాలి శుభ్రంగా, దొరికిందే సొంత దోసేసుకోవాలి శుభ్రంగా. కొంతమంది సామెత అంటారు కదా, ఫ్రీగా వస్తే అది కూడా అలాగా. అంటే దేవునికి వేరుగా కొన్ని సుఖాలు, కొన్ని ఆనందాలు, కొన్ని స్వలాభాలు కలుగు చేస్తుంటే వీళ్ళు దాంట్లో పడి భక్తే కానీ ఏదైనా పర్లేదు అంటే వీళ్ళు అనుకున్న జరగడానికి ఏదైనా పర్లేదంట. మరి ఇలాగే దావీదు, యోనాతాను కూడా అనుకోవచ్చు కదా. యోనాతాను కూడా ఎందుకు అనుకోలేదు మరి సౌలు దగ్గర? అంటే ఇతడు దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్నటువంటి భక్తుడు, ఇతడు దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఇతడు చావడానికి వీలు లేదు. అంటే నేనుంటే ఈ రాజ్యానికి రాజునవుతానేమో కానీ, ఇతడు ఉంటే ఈ రాజ్య ప్రజలందరికీ మేలు కలుగుతుంది. ఇలా ఆలోచించి ఆ భక్తుని కాపాడుకోవడానికి ఇతడు రాజ్యాన్ని, తండ్రిని, అందరినీ పోగొట్టుకున్నాడు. అది దైవ భక్తి అంటే. ఇప్పుడు వీళ్ళు స్వలాభము పొందుకోవడము కొరకు ఎవరినైనా దూరం పెడతారు, ఎవరినైనా సరే కావాలని చేసుకుంటారు అనమాట. ఇది ఈ రోజు జరుగుతున్న క్రైస్తవ సమాజంలో పరిస్థితి. అంటే ఎందుకండి క్రైస్తవులు అన్ని జనాలను ద్వేషించడం? పాపం వాళ్ళ అమాయకులు. నిజంగా చెప్తున్నాను, నువ్వు నేను రక్షకుడు నిజమేని నమ్మినట్లుగా వాళ్ళు ఒక రోజు అలా నమ్మే అవకాశం వస్తుంది. ఒక రోజు వాళ్ళకి అది తెలియక ఈ వ్యతిరేకత అన్నీ చేస్తున్నారు. మతోన్మాదం ఉన్నది. మతోన్మాదికి క్రైస్తవులకి తేడా ఏమని చెప్పండి ఒక మాట. ఏంటి తేడా ఏముంది మతోన్మాదానికి క్రైస్తవులకు? వీళ్ళకి నచ్చిన వాళ్ళందరూ భక్తులే, వీళ్ళకి నచ్చలేని వాళ్ళందరూ భ్రష్టులే. ఇది క్రైస్తవులు ఉన్నటువంటి పని. వాళ్ళు ఏం చేస్తారు? ఏసయ్య దేవుడు మంచోడే కానీ దేవుడు నమ్మకుండా చెడ్డోళ్ళని వాళ్ళు అంటారు. అది పరిస్థితి లోకంలో. అందుకే భక్తి ఎందుకు చేయాలి, ఎలా చేయాలంటే నేను చెప్తున్నాను. ఫైనల్ గా ముగించేస్తాను చూడండి. ఇప్పుడు భక్తి చేస్తున్నటువంటి భక్తి అనేటువంటి పేరు తగిలించుకుని వీళ్ళు బైబిల్ను పక్కన పెట్టి వీళ్ళు సొంత ఆలోచనలు, వీళ్ళు సొంత ఉద్దేశాలను పెట్టి అవి నెరవేర్చుకుంటూ దాని కొరకు ఎంతమంది బలైపోయినా పర్లేదు, ఎంతమంది ఏచినా పర్లేదు, ఎంతమంది ఏమైపోయినా పర్లేదు, కానీ వీళ్ళు స్వలాభము, వీళ్ళ ఆనందము, వీళ్ళు సంతోషం, వీళ్ళు మేలు కొరకు ఏవైనా చేస్తారు.
హల్లెలూయా. కానీ ఒక పౌలు, ఒక మోషే, ఒక దావీదు ఏం చేశారు చూడండి. వాళ్ళ తరాల్లో ఎలాంటి భక్తి చేశారు? వాళ్ళు ఎందుకు చేశారు భక్తి? ఆస్తులు సంపాదించుకుని ప్రజలందరినీ ఏడిపించడానిక? ఇప్పుడు ఘనత కావాలంటే ఎంతమంది ఏమైపోయినా పర్లే. నేను ఎన్నో రిస్కులు చేశాను, ఎన్నో పోరాటాలు చేశాను నా జీవితంలో. కానీ నేను చెప్తున్నాను, ఎందరినో రెగ్గించడం కొరకు, ఎందరినో గెలిపించడం కొరకు నేను ఓడిపోయానండి. చాలా మందికి కోరిక ఏంటంటే నేను ఓడిపోయే కావాలి. నేను ఒప్పుకున్నాను ఎప్పుడో. ఎన్నిసార్లు వెళ్ళలేదా మీరు? ఎన్నోసార్లు చెప్పాను నా ప్రసంగంలో, నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను, ఓడిపోయాను. హల్లెలూయా. నేను సాతాను దగ్గర గెలిచాను. హల్లెలూయా. నేను సాతాను దగ్గర ఓడిపోలేదు. నేను చేసిన భక్తి నన్ను సాతాను దగ్గర గెలిపించింది. కానీ నేను ఎందుకు మనుషుల దగ్గర ఓడిపోయాను తెలుసా? వాళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదని ఓడిపోయాను. హల్లెలూయా. వాళ్ళు దేవుడి దగ్గర దోషులుగా మిగిలిపోకూడదని ఓడిపోయాను. ఏ కారణం చేత ఓడిపోయాను? కానీ నిజం చెప్తున్నాను, నన్ను దమ్ముతో, నీతితో, యథార్థతో, న్యాయంతో గెలవడం అస్సలు సవాలు మాట. వాడు చచ్చిపోయి మళ్ళీ బ్రతికి లేచి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ బ్రతకాలి. వాళ్ళ వల్ల కాదు అసలు నన్ను ఓడించడం అంటే. హల్లెలూయా. ఒక పేగుతో 1 పాయింట్ రక్తంతో 100 కిలోమీటర్లు దేవుడిని ప్రకటించినటువంటి వ్యక్తిని నేను. ఎవరు పడితే ఆడు ముందు ఎందుకు ఓడిపోతాను? నేను ఓడిపోవడం నెవర్. కానీ ప్రేమ కోసం ఓడిపోయాను, స్నేహం కోసం ఓడిపోయాను, బంధుత్వం కోసం ఓడిపోయాను, క్రీస్తు మీ హృదయాలలో రాజుగా ఉండడం కొరకు ఓడిపోయాను తప్ప చేతగాక ఓడిపోలేదు. హల్లెలూయా. భక్తి జీవితంలో నే రోషంతో ఉండగా, రోగములు దుఃఖములు నాకు మిగులగా. భక్తి జీవితములో నే రోషంతో ఉండగా, రోగములు దుఃఖములు నాకు మిగులగా. సత్యము కొరకే నే బ్రతుకుచుండగా, భక్తిహీనులే నన్ను తరుముచుండగా. సత్యము కొరకే నే బ్రతుకుచుండగా, భక్తిహీనులే నన్ను తరుముచుండగా. ఆదుకోవా నన్ను, ఆదుకోవా, అనాథగా నేను మిగిలిపోగా. ఆదుకోవా నన్ను, ఆదుకోవా, ఒంటరినై నేను కుమిలిపోగా. ఆదుకోవా యేసు, ఆదుకోవా, అనాథగా నేను మిగిలిపోగా. ఆదుకోవా యేసు, ఆదుకోవా, ఒంటరినై నేను మిగిలిపోగా. ఆదుకోవా నన్ను, ఆదుకోవా, అనాథగా నేను మిగిలిపోగా. ఆదుకోవా నన్ను, ఆదుకోవా, ఒంటరిని నేను మిగిలిపోగా. సో అందుకు ఓడిపోయాను మాట. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, అందరినీ ఓడించి సాతాను దగ్గర ఓడిపోయామనుకో, ఒకవేళ చెప్పండి మీరు ఏం విజయం సాధిస్తాం? ఇంతమందిని ఓడించేసి సాతాను చేతులు ఓడిపోతావా? ఓ సామెత ఉండదు కదా, ఏంటి, 7 సముద్రాలన్నీ ఈదొచ్చి పిల్ల కాళ్ళలో పొడిచొచ్చాడంట ఒకడు. అలా ఉంటుంది సామెత. కాబట్టి ఓకే, అందరినీ ఓడించావు, అందరినీ ఏడిపించావు, అందరికంటే తెలివైన నువ్వు, అందరికంటే తెలివైనవాడు నువ్వే. కానీ సాతాను చేతిలో బానిసగా, సాతాను చేతిలో కీలుబొమ్మల, సాతాను చేతిలో ఓడిపోయావు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నువ్వు గెలిపించావా ఓడిపించావా? దేవుణ్ణి ఓడించినట్టు. అందుకని నేను నా మట్టుకు నేను ఎలాంటి భక్తి చేయాలనుకున్నానంటే, మనుషులందరి ముందు ఓడిపోయి సాతాను ముందు గెలిచి దేవుణ్ణి గెలిపించే భక్తి చేస్తున్నాను నేను. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఓడించి నువ్వు గెలిచే భక్తి కావాలా నీకు? అది హ్యాపీనా? కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి ఎందుకు భక్తి చేయాలి? ఎలా చేయాలంటే, ఇగో ఎలా చేయాలి భక్తి, ఎందుకు చేయాలి భక్తి? ఈ భక్తి నీకు గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు నచ్చినట్లుగా భక్తి చేస్తున్నారు. ఆ భక్తికి వీళ్ళు నచ్చినటువంటి విధానంలో పెట్టుకుంటున్నారు ఏదన్నా సరే. కనుక ఈ భక్తులు ఏం చేస్తున్నారంటే,
సౌలును దావీదును తరుముతున్నట్లుగా, దేమాలు పౌలును విడిచినట్లుగా, ఇస్కరియోతు యూదాను గురువుకు ద్రోహం చేసినట్లుగా ఇది చేస్తున్నటువంటి భక్తి. క్రైస్తవ సమాజంలో అనేకులు చేస్తున్న భక్తి ఇది. అందుకని మనం అటువంటి భక్తి చేయక మోషేలాగా, పౌలులాగా, యోనాతాను, దావీదులాగా అవసరమైతే క్రీస్తు కొరకు కరిగిపోయి తరిగిపోయి క్రీస్తును గెలిపించే భక్తి, సాతానును ఓడించే భక్తి మనం చెయ్యాలి. హల్లెలూయా. అందుకు భక్తి చెయ్యాలి, అందుకు భక్తి చెయ్యాలి. మొట్టమొదటి చెప్తున్నాను, ఎందుకు భక్తి అంటే ఒకటి దేవుణ్ణి చేరుకోవడము, సాతానుని ఓడించడము. హల్లెలూయా. ఒకటి దేవుణ్ణి సంతోషపెట్టడం, రెండోది లోకాన్ని దేవుని కొరకు సంపాదించడం. హల్లెలూయా. ఈ భక్తులను చేసి ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించుకుని దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను బాధించాలి, ఏడిపించాలట. హల్లెలూయా. ఇది కాదు కోరుకునేటువంటిది. అండి ఎక్కడైనా సంఘమే, ఏదైనా ప్రార్థనే, ఎవరి చేతిలో ఉన్న బైబిల్, ఏదైనా వాక్యమే. మరి ఇన్నిటిలోనూ కూడా ఏది నిజమైన భక్తో ఎలా ఆలోచించుకోవాలి కదా. హల్లెలూయా. ఆలోచించుకోవాలి ఏది నిజమైన భక్తో, ఏది దేవుడు కోరుకునేటువంటి భక్తో. అందరూ పాటలు పాడతారు, అందరూ వాక్యాలు చెప్తారు, అందరూ సాక్ష్యాలు చెప్తారు, అందరూ ఆరాధన చేస్తారు, అందరూ దేవుడే దేవుడే అంటారు, ఎవరు దెయ్యం అనరు, అందరూ దేవుడే అంటారు. మరి అన్నప్పుడు ఇంత అక్రమాలు, ఇన్ని అన్యాయాలు ఒక వ్యక్తి మీద ఎందుకు జరుగుతున్నాయి క్రైస్తవ సమాజంలో? అంటే న్యాయము కాని భక్తి చేసేవాళ్ళే కదా ఇతరుల మీద ఈ దుర్మార్గపు చర్యలు చేపడతారు. నీతి లేని భక్తి చేసేవారు కదా ఒకరిని టార్గెట్ చేసి ఏడిపిస్తారు. యథార్థత లేని భక్తి చేసేవారు కదా ఇంకొకరి భక్తి జీవితాన్ని పాడు చేస్తారు. హల్లెలూయా. అందుకు చెప్తుంది మూలవాక్యం, ముగిస్తున్నాను ఇప్పుడు. ఏంటంటే నీ భక్తి ధైర్యము పుట్టించదా అంటున్నారు యోబుని. యోబు, నువ్వెంతమందికి గొప్పవాడన్నావు, నువ్వు నీతిమంతుడన్నావు, నువ్వు జ్ఞానవంతుడన్నావు, నువ్వు అనేకులను ఉద్ధరించానన్నావు. మరి ఈ రోజు కష్టం వచ్చింది కదా, ఏంటి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు నిరీక్షణకు ఆధారము కాదా? చెప్పు నీ భక్తి ఎలాంటి భక్తి అని యోబుని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. చెప్పండి. 10 మంది పిల్లలను పోగొట్టుకున్న యోబు తన భక్తిని విడవలేదు. తల మొదలుకున్న అరికాల వరకు ఒళ్ళంత చిల్ల పెంకులతో దూకునే రోగం వచ్చిన యోబు తన భక్తిని విడిచిపెట్టలేదు. చివరకు భార్య ఎందుకు చచ్చిపోవచ్చు కదా నువ్వు దేవుని దూషించని యోబుని బాధపడి గాయాలు చేస్తున్నా భక్తిని విడిచిపెట్టలేదు. చెప్పండి, యోబు భక్తి ధైర్యం కదా? హల్లెలూయా. యోబుకి నిరీక్షణ లేదా? యోబుని అలాగన్న వాళ్ళకి ధైర్యము చెడిపోయింది దేవుడు వచ్చినప్పుడు. యోబుని అలా అన్న వాళ్ళకి నిరీక్షణ లేకుండా అయిపోయింది. అందుకే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని ఫైనల్గా ఎందుకు అని చెప్తానంటే, నువ్వు నేను చేస్తున్నటువంటి భక్తి ఎలాంటి భక్తిదో తెలుసా? ఇది పిరికితనం ఇచ్చేటువంటి భక్తి కాదు. నువ్వు ఒకవేళ ఒంటరి స్థితిలో ఒంటరిగా మిగిలిపోయిన, సత్యము కొరకు, నీతి కొరకు, న్యాయము కొరకు నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా కానీ నీతో దేవుని భక్తి ఎప్పుడు తోడుగానే ఉంటది. హల్లెలూయా. అంటే అర్థం చెప్పినా, నీకు సింహం వంటి గుండెనిస్తుంది ఆ భక్తి. హల్లెలూయా. పిరికితనం వెనకడిగేసి ఇవ్వదు మాట. యోధా వెళ్ళి ఏం చేశాడు? ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు యోధా. అది వీర మరణమా? పౌలు ఎలా చచ్చిపోయాడు? పేతురు ఎలా చచ్చిపోయాడు అంటే, పేతురు సిలువేసి చంపేస్తుంటే ఒక రిక్వెస్ట్ చేశాడు శత్రుల్ని, మీరు నన్ను చంపుకుంటున్నారు కదా, చంపుకోండి ఓకే, కానీ నన్ను ఇలా సిలువేసి చంపకండి, ఎందుకంటే నేను అలా చావడానికి యోగ్యుని కాదన్నాడు పేతురు భక్తుడు. ప్రతి అపోస్తలుడు ఏ విధంగా చచ్చిపోయాడు నాకు తెలుసు. ఆ హిస్టరీ స్టోరీ అవసరమైనప్పుడు చెప్తాను. హల్లెలూయా. పేతురుని 2 కాళ్ళు పైకేసి తల కిందట్టి వేలాడదీసి సిలువ చంపారు. అదే ఎలా చంపినా చావే కదా. అయ్యా నన్ను చంపకండి, దండం పెడతాను అనాలే. కానీ ఏమన్నాడు పేతురు? మీరు నన్ను అలాగే చంపుతున్నారు కదా, ఇలా చంపకండి నన్ను. ఎందుకు అంటే ఆయనలా చావడం యోగ్యుని కాదు నేను, కాబట్టి నన్ను అరికాళ్ళు పైనెట్టి తల కిందకి ఎలాడదీసి చంపండి అంటే అలాగే చంపారు పేతుర్ని. ఇది వీరత్వము, ఇది వీర మరణము. కానీ అదే శిష్యుడైనటువంటి ఇస్కరియోతు ఏదో చచ్చాడు. ఎలా చచ్చాడు? ఉరేసుకుని చస్తే అది తెగి కింద పడి పేగులు బయటకు వచ్చి వచ్చాడు. అది వీర మరణమా? ఆ మరణము మనం చెప్పాను మా బాబాయ్ కార్యక్రమంలోను, ఆ మరణము దేవునికి దూరం చేసేటువంటి 2వ మరణం అది. హల్లెలూయా. కాబట్టి మన భక్తి పిరికిదనంగా కాదు, ఏదో కలిగింది మన అనుకున్నది జరగలేదని మన భక్తిని మనమే ఆర్పేసుకోవద్దు. ఇది సింహం వంటి గుండె కలిగినటువంటి భక్తి. ఇది నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణ కలగజేసేటువంటి భక్తి. నువ్వు ఒంటరిగా మిగిలిన, నువ్వు ఒక 1000 మందిగా ఉండేటువంటి భక్తి. నేను చెప్తాను ఎన్నోసార్లు, నేను ఒక్కడనే కావచ్చు కానీ 1 man army లాగా నేను ఒక్కడిని కాను, ఒక సమూహాన్ని నేను.
హల్లెలూయా. ఎందుకంటే నా మాటలు, నా పాటలు, నా సాక్ష్యం, నా ప్రసంగాలు, నా జీవితం ఒక్కొక్కరిని కూడా పిరికిగా ఉన్నటువంటి వారిని ఇక్కడ పౌరుషము తెచ్చుకునేటువంటి వ్యక్తులుగా చేసేసింది నా భక్తి. హల్లెలూయా. నేను చేసిన భక్తి, నేను ఉగ్గిపాళ్ళను నూరు పోసిన భక్తి ఎవరిని చాతకానులుగా తయారు చేయలే, ఎవరిని పిరికివాడిగా బలహీనులుగా చేయలేదు, దేవుని కొరకు నిలబడి వాడిగా చేశాను. హల్లెలూయా. నా మట్టుకు నేను చేయవలసింది చేశాను అంతే. తర్వాత ఎవరి లెక్క వాళ్ళు అప్పగించుకోవాలి. హల్లెలూయా. నా లెక్క అయితే దేవునికి అప్పగించడానికి ఆల్వేస్ రెడీ 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 రెడీ. హల్లెలూయా. చెప్పు, ఏదో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఇరుకు వచ్చిందని, ఎవరు పట్టించుకోవట్లేదని మన భక్తిని మనం ఆర్పేసుకుని పిరికివారిగా ఉందామా? సాతాను శక్తులు ఎదుట చాతకాని వాడు కానీ దేవుడు ఏం చేయట్లేదు నీ పట్ల, నీ దేవుడు వదిలేశాడు నిన్ను, ఎందుకు ఇలాగైపోయి అని వాళ్ళు అహంతో విర్రవీగే వాళ్ళుగా ఉందామా? వద్దు వద్దు. యోబు అంత బలహీనతలు ఉన్నా గాని యోబు భక్తులు చూసి మొత్తం అందరూ సిగ్గుపడేలాగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు బీదవాళ్ళుగా, బలహీనులుగా, రోగులుగా, నిస్సహాయులుగా మనం ఉండొచ్చేమో గాని మన హృదయంలో ఉండేటువంటి భక్తి దైవుడు మెచ్చుకునేటువంటి భక్తి, సింహానికి అడవులో ప్రతి జంతువు భయపడుతున్నట్లుగా సాతాను శక్తులకి భయము కలిగించే భక్తి మనం నరనరాన్ని అనువనువున ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి భక్తి చేయాలి మనం. అంతేగాని ఎలా పడితే అలాంటి భక్తి వాళ్ళు మెప్పించి, వీళ్ళకి మెప్పించి, వాళ్ళకి నచ్చినట్లుగా ఇలా భక్తి చేస్తే నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇలాంటి భక్తి మనల్ని దేవుని దగ్గరికి చేర్చదు. ఆ భక్తి యోధాలాగా అప్పటికి తాత్కాలికంగా తెస్తుంది. ఏం చేసుకున్నాడు యోధా? వెండి నాణ్యాలు ఏమన్నా ఉపయోగపడ్డాయా? అనిపించాడా? ఏమనిపించలే. కనుక నిజమైనటువంటి భక్తికి ముసుగేసి స్వలాభము కొరకు ఈ భక్తిని చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రేపొద్దుట అనుభవించడానికి ఏముండదు. ఒక పౌలు గాని, ఒక మోషే గాని, దావీదు గాని దేవుని కొరకు ఏదైనా వదులుకోవడానికి వచ్చారు. వాళ్ళే పరలోక రాజ్యంలో అసలైనటువంటి గొప్ప బహుమానాన్ని పొందుతారు. ఆ బహుమానం పౌలు ఏమన్నాడు తిమోతి పత్రికలో? అది మీకు కూడా ఉంటది అన్నాడు. ఎవరికి? మనకు ఉంటదట. ఎలా ఉంటదంటే పౌలు చేసినటువంటి భక్తి లాగా మన జీవితాల్లో మనం కూడా చేస్తే పౌలుకున్న కిరీటం మనకు కూడా ఉంటది అన్నాడు తిమోతి పత్రికలో. అంతకంటే ఏం కావాలని చెప్పు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రసంగాలు రావక్కర్లేదు, పాటలు రావక్కర్లేదు, కానీ భక్తి ఖచ్చితంగా రావాలి మనకే. హల్లెలూయా. కాబట్టి ఈనాటి క్రైస్తవం ఎందుకు భక్తి చేయాలి? ఇలాంటి భక్తి చేయాలి. కాబట్టి ఎందుకు ఇలాంటి భక్తి చేసేవారు కొదువైపోయారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆర్ యు రెడీ? నువ్వు చేస్తావు ఇలాంటి భక్తి అని దేవుడు అడుగుతున్నాడు. అందుకని కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఇలాంటి భక్తిని నేను చేస్తాను అనేటువంటి సమర్పణ తీర్మానం చేసుకుని ప్రభుకి మన జీవితాలు అప్పగించుకున్నాం. ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుని మనం త్వరగా కూడుకుని ముగించుకుందాం.